ప్రజలకు ఏం మిగిల్చింది? అసలు 2020 సంవత్సరాన్ని చూసుకుంటే సంవత్సరం అంతా ఎలా గడిచిందో కూడా తెలియని పరిస్థితులు. ఎందుకు 2020లో అడుగుపెట్టామా అనేటువంటి బాధలో కొంతమంది ప్రజలు ఉంటే, అసలు ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి రైతుల వరకు ఎడ్యుకేషన్, స్టూడెంట్స్, స్పోర్ట్స్, మూవీస్, ప్రతి వర్గాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఒక దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేసినటువంటి 2020 సంవత్సరం గురించి, అలాగే ఈ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఈ ఇయర్లో జరిగినటువంటి ఘోర ప్రమాదాలు ఏవైతే జరిగినాయి, 2021లోకి ఏ విధంగా అడుగుపెట్టబోతున్నాం, ఈ ఇయర్లో రిపీట్ అయినవి, అసలు ప్రజలు 2020 నుంచి ఏం నేర్చుకున్నారు, 2021 నుంచి ప్రజలు ఏ విధంగా బ్రతకాలి, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీధర్ గారు మనతో ఉన్నారు. శ్రీధర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం. ఏం చెప్తారు అసలు 2020 గురించి మాట్లాడుకుంటే? 2020 విజన్ 2020ని దాదాపుగా 20 ఇయర్స్ నుంచి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేదంటే కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఒక రకంగా 2020 అనేది ప్రజల్లో బాగా ముద్ర ఒకటి వేసాయి. ఆ 2020 అనేది అంకెల పరంగా చూసుకున్నా కూడా, పలకటానికి చూసుకున్నా కూడా ఒక మంచి సౌండింగ్ ఉండేటువంటిది. కానీ ఏదైతే 2020 వస్తుందని ప్రజలంతా ఆశపడి ఆ ఇయర్లోకి అడుగు పెట్టిన తర్వాత, ఈ ఇయర్లో మిగిలించినటువంటి విషాదాలు నాలాంటి యంగ్స్టర్సే కాదు, మీలాంటి పెద్దలు కూడా కనీసం మీ లైఫ్లో చూసి ఉండకపోవచ్చు. ఇన్ని విషయాలు ఒకే సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా. సో అసలు ఏం చెప్పొచ్చు అంటారు? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు మొదట ఆశ అనేది మనుమరే మాయా మరే మరుమరు జాయ శరీర్ ఆశా తృష్ణ కబూన మరే కహే దాసు కబీర్ అంటారు. మన శరీరము అన్నీ పోతాయి, కానీ ఆశ తృష్ణ రెండు మాత్రం చచ్చిపోవద్దు అని కబీర్ దాస్ అనే గొప్ప సూఫీ అతను చెప్పారు. 2020 అనేది నో డౌట్ కార్పొరేట్స్ కానివ్వండి, ప్రభుత్వాలు కానీ, విజనరీ లీడర్స్ మీరు అన్నట్టు వారందరూ కూడా ఒక గొప్ప సమాజాన్ని నిర్మిస్తాము అని ఒక ప్రణాళిక పరిభాషలో చెప్పారు. పరిభాష అంటే ఏంటి? ఒక ప్లానింగ్. ఇవి మనకున్న వనరులు, ఈ వనరుల లోపల అభివృద్ధిది, ఇలా నగరాలు మేము నిర్మిస్తాం, లేకపోతే వ్యవసాయ అభివృద్ధి చేస్తాం, ఆరోగ్యపరంగా చేస్తాం. ఇది ఉండగా 2020 అంటే సుమారు ఇదే డిసెంబర్ కాలం అనుకుంటా, 2019లో మొదటిసారి చైనాలో ఒక వైరస్ కోవిడ్-19 అని దానికి ముద్దు పేరు కూడా పెట్టారు, కోవిడ్-19 ఏం చేసిందంటే మొత్తం అన్ని వ్యవస్థలని, అన్ని ఆలోచనలని, అన్ని దృక్పథాలని, అన్ని ఊహలని, ఆకాంక్షలను అన్నిటినీ కూడా ఒక బ్రేక్ వేసింది. అంటే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అనుకున్న దాన్ని టోటల్ సమీకృతంగా, అంటే అసలు మొత్తం వాళ్ళ విజన్స్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ కానీ, నేచర్ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్. ప్రకృతి తన శాసనం చేసింది. నా మాటే శాసనం అని చెప్పేదో చిత్రాల్లో చూస్తారు. శాసనాలు బాహుబలి చిత్రాల్లో ఉన్న ఆ అమ్మ చేయడం కాదు, సినిమాటిక్ బాగుంటుంది, కానీ శాసించేది, శాసనం చేసేది ప్రకృతి అనే ఒక తెలియని రియలైజేషన్కి ఇంక్లూడింగ్ ఇండియా కాదు, వెస్టర్న్ వరల్డ్ కూడా వచ్చేసింది. 2020 రెండు మిత్స్ని కొట్టింది. ఒక మిత్ ఏంటంటే వెస్టర్నర్స్ ఆర్ టూ సైంటిఫిక్, వాళ్ళ ఆరోగ్య విధానము, సిస్టమ్ అంతా కూడా చాలా గ్రేట్. ఏముంది ఈ పిచ్చి ఇండియాలో ఏముంది, మాకు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ కావాలనే భావించే వాళ్ళకి అందరికీ కూడా హౌ ఇటలీ, యూకే, యుఎస్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఏ విధంగా వారి యొక్క హెల్త్ సిస్టమ్ ఉంది, వారు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనేది వారి యొక్క గ్రేట్నెస్ని డ్యామేజ్ చేసేసింది. అది వన్. సెకండ్, అంటే మనం భారతీయ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు, మీరు గ్లోబల్ అనే పదం యూజ్ చేశారు కాబట్టి, ఇండియన్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది హ్యుమానిటీ అనేది సెకండ్ స్ట్రీక్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ అప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే యోగా గురించి మన ప్రధానితోని ఎంక్వైరీ చేయడం, మన సూర్య నమస్కారానికి ఒక విలువ ఇవ్వడం. ఎందుకు సూర్య నమస్కారం ఎందుకు చేయాలి? ఇవాళ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, B12 డెఫిషియన్సీ వల్ల, రెస్పిరేటరీ డెఫిషియన్సీ వల్ల ఈ మొత్తము వ్యవస్థ ఇలా అయిందని చెప్పి సైంటిస్టులే చెప్తున్నారు. అదే మన భారతీయ సంస్కృతి ఏం చెప్పింది? పంచభూతాలను గౌరవించండి అయ్యా అంది. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశం, వాయువు, తర్వాత వచ్చేది అగ్ని, జలము, తర్వాత భూమి,
వీటిని మర్యాద ఇవ్వమంది. ఇలాంటి వాటిని మర్యాద ఇస్తారా మీరు? మీరు చాలా అవుట్డేటెడ్ పీపుల్ అన్నారు. ఇవాళ ఎక్కడ ప్రపంచం వచ్చింది? భారతీయ సనాతన ధర్మంలో ఉన్న విషయాలను, అంటే పొల్యూషన్ ఆఫ్ ఎయిర్, పొల్యూషన్ ఆఫ్ వాటర్, పొల్యూషన్ ఆఫ్ స్పేస్, ఇవే కదా ఇవాళ మీకు కార్బన్ విషయాల్లో కానీ పొల్యూషన్ ఎమినెన్స్. దేనివల్ల వచ్చింది కోవిడ్? బికాస్ పొల్యూటింగ్ అట్మాస్ఫియర్ హ్యాస్ గివన్ ఎ కాజ్ ఫర్ జర్మినేషన్ ఆఫ్ ది వైరస్. కాబట్టి మనము ప్రకృతిని మర్యాద చేయకపోతే మనకి మనుగడ లేదు అనే వార్నింగ్ కాల్ సర్వదేశాలకి సమన్యాయంలో చేసేసింది ప్రకృతి. మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా, సినిమా థియేటర్స్ లేవు, ఆ కార్మికులు అఫెక్టెడ్. వ్యవసాయ రంగం వాళ్ళు అఫెక్టెడ్, పారిశ్రామిక రంగం వాళ్ళు అఫెక్టెడ్, రవాణా శాఖ వాళ్ళు అఫెక్టెడ్, విద్యార్థులు అఫెక్టెడ్, కాలేజెస్ గాన్. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వార్, ఒక టైప్ ఆఫ్ నేచురల్ వార్. అంటే ఒక వార్ అనే యుద్ధ విషయంలో ఏమవుతుంది? ప్రాణ నష్టము, జన నష్టము, ఆస్తి నష్టము చాలా వాయిలెంట్గా జరుగుతుంది. ఇది సైలెంట్ జరిగింది అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రీట్లో చూడండి, నిన్న మీరు వార్తల్లో చూస్తుంటే కోవిడ్ స్ట్రెయిన్ అంట యూకేలో. అవును, స్ట్రెయిన్ ఈజ్ మోర్ డెడ్లియర్ అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కమ్యూనికేషన్, సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకు రావాలి? ఇంతకుముందు ఒక డిస్టెన్స్ ఉన్న 2 మీటర్స్ ఉండాలి, లేదా మాస్క్ ధరించడం, ఇవన్నీ కూడా మనకు అవసరం లేని లైఫ్ స్టైల్. కానీ అది అవసరమయ్యే విధంగా వచ్చింది. ఇది ఒక పెద్ద గుణపాఠం 2020 నేర్పించింది. జనరల్గా మన పెద్దల కాలం నుంచి చూసుకుంటూ కూడా అందరూ ఇవే చెప్తారు, దూరం పాటించండి, వెస్ట్రన్ కల్చర్ని తీసేయండి, నమస్కారం చెప్పండి, ఇలాంటివే ఉంటాయి షేక్ హ్యాండ్ లేకుండా. కానీ ఇప్పుడు అందరూ మళ్ళీ ఆ పాత పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. నేర్చుకోలేదు కాబట్టి లాస్ ఏంటో తెలిపింది. అవును, అంటే పూర్వీకులు ఏదైతే ఒక సిస్టమ్ని చేశారో, నిర్మించారో, ఒక పునాది వేశారో, ఆ పునాదిని గౌరవించడమే వచ్చిన ఆ దేశంలో ఉన్న యువతది కానీ ఎవరిదైనా కూడా అది వాళ్ళ బాధ్యత. ఓ దేశం అంటే ఏంటి? దానికి ఒక విభిన్నమైన ఒక సంప్రదాయం ఉంది, ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి అనేది కేవలం ఏదో ఒకరిద్దరు చెప్తే అయ్యేది కాదు. అనాదిగా వస్తున్న విషయాల్లో నుంచి ప్రకృతిని ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారో, ఆ మర్యాదను ఎలా చేయాలో, యజ్ఞభావంలో ఎలా పూజించారో, ఎలా తరించారో మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ కల్చర్ నుంచి ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఒక 20-30 ఇయర్స్ నుంచి మనం ఫోకస్ అంతా కూడా యుఎస్ అంటే అది ఒక డెమిగాడ్స్ ఉండే ప్లేస్ లాగా, యూరోపియన్ కంట్రీస్ అంటే అది ఒక ఫ్యాషనబుల్ ప్లేస్ లాగా. ఓకే, ఒక భౌతికపరం మేబీ దే మే బి రైట్, బట్ తల్లిదండ్రుల ఫోకస్ కూడా అదే. ఇక్కడికి వెళ్ళి అటు వెళ్ళిపోయినోడే బతుకుతాడు అనే భావన నుంచి ఈ కోవిడ్ నిద్ర లేపింది. ఇవాళ మీరు చూడండి, ఈ యొక్క వ్యవస్థ వల్ల ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద కంపెనీస్, వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చేసింది. దీని యొక్క ఇంపాక్ట్ దేని మీద పడుతుంది? రిక్రూట్మెంట్లు సైతం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అవి కూడా ఇంట్లో నుంచే రిక్రూట్మెంట్ లేకపోతే కదా. అప్పుడు ఏమవుతుంది? రియల్ ఎస్టేట్ అంటే ఎవరన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ వేస్తారు, ఒక 1000 crores పెట్టి ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టాలనుకున్నారు. దేన్ని దృష్టిలో పెట్టుకొని కడతారు? ఒక పెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, వాళ్ళందరూ వస్తారని. ఇప్పుడు వీళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్ లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి అన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? ఇన్వెస్ట్ చేసినా ది కంపెనీస్ మే నాట్ కమ్ ఫార్వర్డ్. అది ఒక పెద్ద ఇంపాక్ట్ జరగచ్చు. సరే, సెకండ్ యాంగిల్ తీసుకుంటే రోజు ఆఫీస్కి వెళ్ళిపోయే భార్యాభర్తలు ఇవాళ ఇంట్లోనే ఉన్నాడు అంటే దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే గృహహింస చట్టం మీద పడుతుంది. రీసెర్చ్లో ఏం చూపించారంటే ఒక వర్గం పీపుల్ కంటిన్యూస్గా ఇంట్లో ఉండడం వల్ల నంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ ఆ పర్టిక్యులర్ వర్గం పీపుల్ యొక్క కేసెస్ కోర్ట్స్లో పెరిగినాయి. ఎందుకంటే గమనం ఉండలేరు కదా. సో ఒకటి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం వీ కెనాట్ గివ్ విత్ గ్యారంటీ. 2 విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిత్రసీమ వాళ్ళందరూ కూడా పాపం ఎంత లాస్ అది మీరు ఆలోచించండి. ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక టైంకి ఒక ఫిలిం రిలీజ్ కాలేదనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఆ కార్మికులు ఏమవుతారు? థియేటర్స్ ఏమవుతాయి? యాక్టర్స్ ప్రొఫైల్ ఏమవుతుంది? ఈ ప్రాసెస్లో ఎంతమంది స్టేజ్ ఆర్టిస్ట్ లైవ్ కాన్సర్ట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే ఆర్ట్స్ విషయంలో తీసుకున్నప్పుడు వాళ్ళ లైఫ్స్ అంతా కూడా
హ్యాస్ అండర్గాన్ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు ఏమైంది, జూమ్ టెక్నాలజీ వచ్చేసింది. ప్రతి వాళ్ళు కూడా జూమ్లో కనెక్ట్ అయ్యి వెబినార్ అంటున్నారు. సెమినార్ని ఒక చిన్న మార్పు చేసి వెబినార్. ఆ వెబినార్లోనే అందరూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? దెర్ ఇస్ నో అదర్ చాయిస్. అవును. అంటే నేచర్ చాలా సాలిడ్గా ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎ చేంజ్. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా చేంజ్ చేసుకుంటుంది నేచర్. అంటే నేచర్ ఈజ్ గివింగ్ ఏ వార్నింగ్ కాల్. ఇప్పటికైనా మేలుకొనండి. అది మన భారతీయులకే పరిమితం అని కాదు, వరల్డ్ వైడ్ ప్రతి వాడు కూడా మేలుకొనండి. మీరు ఇష్టం వచ్చినట్టు నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దు. ఓకే. ప్రకృతితోని మీరు ఆడుకోవద్దు. ఇంతకుముందు ఎవరైనా అలా ఆడుకున్నా ఎలా ఎంపైర్స్ ఎలా విధ్వంసమైనాయి. అవును. సో ఇది హింట్ చేస్తుంది, ఇది మనం చూడాలి. అలాగే ఎడ్యుకేషన్ మీద ఎంత ఇంపాక్ట్ పడింది. ఇవాళ చిన్నపిల్లలు పాఠశాలలకి వెళ్లకుండా ఎన్ని స్కూల్స్ మూతపడే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఈ ఇయర్ని అలా 2021కి ఫార్వర్డ్ చేసినా సరే ఆన్లైన్ క్లాసులు అన్నీ జరిగిన పిల్లలకి ఆ నాలెడ్జ్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోయినట్టే అంటారా? వేస్ట్ కాలేదని చెప్పలేము. ఎందుకంటే వారికి ఉన్న ప్రయత్నం లోపల ఆ సిలబస్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నా దృష్టిలో, అంటే పీపుల్ మే యాక్సెప్ట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషను మన సర్వైవల్కి ఈజ్ నాట్ సఫిషియంట్. అవును. ఒక 7th క్లాస్లో చదివిన విషయంతో నేను మేధావిని అనుకునే రోజులు పోయినాయి. సో యూ రిక్వైర్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఇల్లే ఒక పాఠశాల అయిపోయిందిగా, తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చిందిగా. సో వీడు ఇంతకుముందు ఇవ్వలేని టైము కంపల్షన్లో ఇప్పుడు ఇస్తున్నారు కదా. అదే పిల్లలకి ఒక 1 hour 2 hours అంటే మన సంస్కృతి గురించో, ఒక రామాయణం గురించో, ఒక మహాభారతం గురించో, ఒక భాగవతం గురించో, ఉపనిషత్తుల గురించో, ప్రకృతి గురించో ఎందుకు నేర్పించలేదు? ఎక్కడ పోయింది ఆ టైం? వేర్ దట్ టైమ్ హెస్ గాన్? ఎంటర్టైన్మెంట్ గురించి పోయిందా? లేకపోతే జీవన విధానాల లోపల స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లోపల పోయిందా? దేనికి పోయింది ఆ టైం? ఒక భావితరాన్ని మౌల్డ్ చేయాల్సిన టైము మనం ఇవ్వకపోతే ఆ సమాజంలో ఆ చైల్డ్ కానీ ఆ విద్యార్థి కానీ ఎక్కడికి వెళ్తాడు? వేర్ ఈజ్ గోయింగ్? ఇవాళ కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజెస్లో నుంచి పాస్ అయిన వాళ్ళు ఏం జాబ్స్ చేస్తున్నారు? ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్నారా? 10,000 8,000కి సమ్ అదర్ జాబ్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్ యూ హవ్ పుట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్? సో నీకు ఏదైతే రిటర్న్స్ ఇవ్వని ఎడ్యుకేషను ఎంతవరకు నేను ప్రొటెక్ట్ చేసేది అంటే నేను ఒక స్పిరిచువల్ విషయాలు నేను నేర్చుకోను, నాకు ఈ ఎడ్యుకేషనే నాకు జీవితం ఇస్తుంది అన్నావు. కానీ స్పిరిచువల్ విషయాలు నేర్చుకొని ఉంటే నీ క్యారెక్టర్ బిల్డ్ అయి ఉండేది కదా. అక్కడికి వెళ్ళి నీ పర్సనాలిటీ మౌల్డ్ చేసుకునేవాడు కదా. అక్కడి నుంచి ఒక ఛాలెంజెస్ ఎదుర్కొండే కేపబిలిటీ వచ్చి ఉండేది కదా. ఇప్పుడు వచ్చిందా? కేవలం ఎడ్యుకేషన్ చదవడం వల్ల నేను గ్రేట్ అనుకునే యాటిట్యూడ్కి ఒక షాక్ తగిలింది. ఓకే. సో యూ నీడ్ మోర్ ఇన్పుట్స్. సో క్యారెక్టర్ బిల్డింగ్కి కావాల్సిన ఇన్పుట్స్ నేర్చుకోవాలి అంటే 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి స్క్రిప్చర్స్. సో వెదర్ స్క్రిప్చర్ కెన్ బి ఏ భగవద్గీత ఆర్ ఇట్ కెన్ బి బైబిల్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పార్టిసిపేట్ చేయడంలో తప్పులేదు. హూవర్ ఇట్ ఈస్, వాళ్ళ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్, హౌ ది ఎస్టరియర్ అంటే ఇంత పూర్వీకులు అయిన యోగులు కానీ తపస్సంపన్నులు కానీ సర్వేజన సుఖినో భవంతని వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు. నేచర్లో సర్వజీవరాశులు బాగుండాలి. ఇవాళ చెప్తుంది యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి లోపల పెద్ద పెద్ద కంట్రీస్ విల్ వర్క్ ఫర్ ది గ్లోబల్ సిటిజన్స్ అంటున్నారు. అరే అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద ఈ దేశం చెప్పేసింది. భారతదేశం ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ టీచర్. ఆ కాన్సెప్ట్లు ఇక్కడ తీసుకురావద్దు. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, యూ యాక్సెప్ట్ దట్. ఏమని, ఓహో ఈ దేశం ఇంత గొప్పది అనేది ఒక న్యూ ట్రెండ్ లోపల యువత ఎంతో ఇర్రెలవెంట్ దానికంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ లైఫ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్ ఎంటర్టైన్మెంట్. యూ ఎంటర్ ఇన్ టు ట్రైన్ యువర్ మైండ్. అది వదిలేసి
ఎవరెవరో చేసిన దానికి ఎంటర్టైన్మెంట్లో లైఫ్ ఇలా కంటిన్యూ చేస్తే వాళ్ళ లైఫ్ ఫస్ట్ కొలాప్స్ అవుతుంది. వాళ్ళ మీద నమ్మిన ఫ్యామిలీ లైఫ్ కొలాప్స్ అవుతుంది. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ కొలాప్స్ అవుతాయి. ఓకే, వారిని ఎంప్లాయ్ చేసిన ఆర్గనైజేషన్ కొలాప్స్ అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక పరివర్తన రావాల్సిన సమయం వచ్చేసింది. లుక్ నాట్ అవుట్ సైడ్ వరల్డ్, లుక్ ఇన్సైడ్. నువ్వు అంతరిక్షంలో వెళ్ళిపోతున్నావు, వెరీ నైస్. టెక్నాలజీ లోపల వెళ్ళిపోతున్నావు, గుడ్, వీ అప్రిషియేట్. ఆ సైంటిస్టులు చేయాల్సిన పని. ఎవరో చేసిన సైంటిస్ట్ చేసిన బెనిఫిట్ నీకు రావచ్చు. యు ఆర్ నాట్ ఎ సైంటిస్ట్ కదా. హూ ఆర్ యూ? మేము చాలా మోడర్న్ అయిపోయాము, ఇలా ఆధునిక కాలంలో మేము ఇలా చేస్తాము అలా చేస్తామని స్టేట్మెంట్లు నాకు చాలా వింటూ ఉంటాను నేను. ఇఫ్ యూ ఆస్ దెమ్ హౌ డూ యూ కేటగరీ వాట్ ఈస్ సైన్స్ అని అడిగినాం అనుకోండి, 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సే. దేర్ ఈస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. ఎందుకు స్పిరిచువాలిటీ అని చెప్తున్నానంటే 220 అదే నేర్పించింది, 2020 నేర్పించింది అది. అది మనం చెప్పట్లే, అడ్వాన్స్డ్ నేషన్స్ దే హ్యావ్ రియలైజ్డ్. ఇప్పుడు రేపొద్దున మీరు అడిగిన ప్రశ్నకి రేపొద్దున ఏం కాబోతుంది? వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన ప్లాస్టిక్ విల్ బి రీప్లేస్డ్ బై మట్టి. అది మట్టి పాత్రలు మన వాళ్ళు వాడారా? ఇంతకుముందు రాగి పాత్రలు మన వాళ్ళు వాడారా? మరి ఈ సంస్కృతి అంతా పని పాట లేని సంస్కృతి. ఫ్రిడ్జెస్ అంటే రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ వచ్చే ఆ ఎమిషన్స్ వల్ల లైఫ్ ఎంత డ్యామేజ్ అవుతుందనేది క్లారిటీ వచ్చేసింది కదా. వాళ్ళని రీసెర్చ్ మనం ఏం చెప్పట్లేదు. కోవిడ్ 2020 ఏం చేసిందంటే అన్ని విషయాలు ఫ్యాక్ట్స్ బయటకు తీసుకొని వచ్చింది, రీజన్స్ కనుక్కోవడానికి. ఓకే రేపొద్దున వ్యాక్సిన్ కనిపెడతారు, గుడ్. అసలు ఎందుకు ఆ స్టేజ్కి రావాలి? మీరు ఆ స్టడీ చేసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళందరూ సర్వైవ్ అవుతున్నారు. అంటే మన తినే ఆహార విషయంలో జాగ్రత్త. జంక్ ఫుడ్ ఎవడో దేశంలో తినేసి వదిలేసిన జంక్ ఫుడ్ని ఇక్కడ చేసి అది ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగా చేసుకునే రోజులు మారాలి. ఎందుకంటే అది తినడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ యువర్ డైజెషన్, అంటే మన జీర్ణ ప్రక్రియను దెబ్బకొట్టేస్తుంది. తర్వాత మన లైఫ్ స్టైల్ డిజీజ్, జీవన సరళి ఇవన్నీ. అంటే మీరు అలానే కూర్చొని అవర్స్ టుగెదర్ కంప్యూటర్లో కూర్చోవడం వల్ల వైట్ బ్రెయిన్ కొట్టేస్తుంది. ఒక్కసారి ఇమ్యూనిటీ దెబ్బతిన్నాక ఆ మనిషి, కంపెనీస్ మే గ్రో, వాళ్ళకి ప్రాఫిట్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఈ జీవితం అనేది పోతుంది. అట్లని చెప్పి పని చేయక తప్పదు. స్మార్ట్ వే ఆఫ్ యాక్టింగ్, చేసే పనిని ఒక నిర్దిష్ట స్మార్ట్ వేలో, పర్ఫెక్షన్లో, హెల్తీగా, బ్యాలెన్స్డ్ హెల్త్, డైట్ అండ్ మైండ్. ప్రతిదానికి అప్సెట్ అయిపోయి ఇలా పోతే ఏంటంటే ఇట్ విల్ గో ఫర్ ఏ డౌన్వర్డ్ ట్రెండ్. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఈ సమయంలో ఎవరైనా సరే మన ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ సర్వైవ్ కావాలంటే హెల్త్ ఉండాలి కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా. మనం ఎంత పని చేయాలన్నా, ఎంత సంపాదించిన ముందు హెల్త్ ఉంటేనే కదా. హెల్త్ ఉండాలి. హెల్త్ ఉండాలంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్? మనం తీసుకునే ఆహారం. ఆహారం దేని మీద డిపెండ్ అయింది? మన సంపాదన మీద. మన సంపాదన దేని మీద డిపెండ్ అయింది? ఆర్జించిన విద్య మీద. ఆర్ మనకు ఆస్తి ఒకవేళ ఉంటే ఆస్తి మీద. ఇప్పుడు మీరు తీసుకోండి, ఇవాళ ఒక చట్టం, వ్యవసాయ బిల్లులు పాస్ చేసింది కేంద్రం. కేంద్రం ఏమంటుంది అంటే 2 పర్సెప్షన్స్ ఉన్నాయి. 65% జనాభా, భారతీయ జనాభా కేవలం వ్యవసాయ ఆధారితం, లేదా పశు సంవర్ధక శాఖ, ఈ 2 ద్వారానే 65% జనాభా వాటి మీద సర్వే అవుతుంది. వ్యవసాయం అనేది న్యాయపరంగా చూసుకుంటే రాజ్యాంగం లోపల షెడ్యూల్ 7 ప్రకారం అది స్టేట్ సబ్జెక్ట్. యూనియన్ ఆఫ్ ఇండియాకి దాని మీద ఎటువంటి సంబంధం లేదు. ఒక్కొక్క రాష్ట్రం వారి యొక్క వ్యవసాయ చట్టాలు చేసుకోవాలి. అందుకని మీరు చూడండి, కేరళలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వ్యవసాయం అనేది ఏ రాష్ట్రం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రము ఇవాళ ఏం చేశారు? వ్యవసాయ చట్టాలు 3 చట్టాలు ఏదో చేశారు. చేసి రైతులు ఏమడుగుతున్నారు? మాకు కనీస మద్దతు ధర ఇవ్వండి. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. రేపొద్దున వాళ్ళు అడిగినప్పుడు కేంద్రం ఏమంటుంది? మేము ఒప్పుకుంటాం అది అంటుంది.
సరే, ఈ కనీస మద్దతు ధర ఎక్కడ పోతుంది? 2 ఎకరాల రైతుకు నిజంగా మద్దతు ధర వస్తుందా? ఇలాంటి వాటి మీద మీలాంటి కొత్త ఛానల్స్ మస్ట్ ఫోకస్. అసలు ఏమిటి జీవితం, ఏమవబోతుంది రేపొద్దున? ఇవాళంతా ఈ హ్యాపీనెస్ వెల్నెస్సే కాదు, దేశ భవిష్యత్తు కూడా, దానికి కూడా ఒక డయాగ్నోసిస్ ఉంటుంది కదా, ఆ డయాగ్నోసిస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఒక రైతు నిన్న టమాటోలు 50 పైసలకి అమ్మలేదని చిత్తూరు జిల్లా లోపల మార్కెట్ యార్డ్లో టమాటాలు పడేశారు. రేపొద్దున సరే కొత్త కార్పొరేట్స్ కంపెనీస్ వచ్చి నువ్వు ఈ ధరకి ఇస్తే ఇవ్వు, ఓన్లీ రీప్లేస్మెంట్ కదా, అక్కడ దళారులు తీసేసావు, ఇక్కడ వచ్చిన వాడు కార్పొరేట్ కంపెనీ ఈ ధరకే ఇవ్వు అన్నాడు అనుకోండి, అప్పుడు రైతు పరిస్థితి ఏంటి? వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఏదో ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు, రైతులు పాపం వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. సరే, వారికి మద్దతు ధర ఇచ్చేస్తామన్నారు, ఇచ్చేసినాక కూడా రేపు పొద్దున్న జరగబోయే రిలేషన్షిప్ ఏంటి? అంటే వాళ్ళు భూమిని అమ్ముకోవచ్చా, లేకపోతే వాళ్ళు వ్యవసాయం అక్కడ చేసుకోవచ్చా? చేసుకున్న దాన్ని ఒక కార్పొరేట్ కంపెనీస్ ఒక 10,000 ఎకరాలు వాళ్ళ దృష్టిలో వచ్చిందనుకోండి, వాళ్ళు బతకనిస్తారా? సిటీ లోపల భూముల్ని ఒక 20 years బ్యాక్ తీసుకోండి, ఇక్కడున్న రైతులందరూ ఇవాళ బికారులు అయ్యారు. నిజం చెప్పాలంటే మన అవుట్స్కట్స్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కోట్లాధీశులు అయ్యారు. ఇప్పుడు అంతవరకు ఓకే, సిటీస్ వరకు ఓకే. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ 65% ఆఫ్ ది పాపులేషన్. ఈ కోవిడ్ అంటే ఈ 2020 లోపల పాస్ అయిన చట్టం, ఈ 2020 లోపల ఉన్న వాళ్ళ ఎక్స్పర్టీస్, నైపుణ్యం, రైతుల యొక్క నైపుణ్యం, పండించే విధానం, అవన్నీ కూడా కార్పొరేట్ అయిపోయినాక ఈ వర్క్ ఫోర్స్ ఆఫ్ 65,000 ఎక్కడ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఎక్కడ పోవాలి? వాట్ ఈస్ ది, ఏ ఇండస్ట్రీ వీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది? నువ్వు రైతుల ఇండస్ట్రీకి వెళ్ళలేని పరిస్థితి, ఇండస్ట్రీ వాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేసుకోలేని పరిస్థితి వాళ్ళకి కూడా కదా కదా. అలాంటప్పుడు వాళ్ళు ఆ రైతు అక్కడ ఏదో ఉన్న రైతు ఆ పొలాన్ని తాకట్టు పెట్టో పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటే 10,000 5,000 వచ్చే పరిస్థితి. అంటే దేర్ ఈజ్ సమ్ సీరియస్ లాకునా ఇన్ అవర్ అప్బ్రింగింగ్. అక్కడ ఉన్న వర్క్ ఫోర్స్లో ఉన్నవాడు వాళ్ళ చదవద్దని నేను అంటలేదు, క్యాపబిలిటీ బట్టి వాళ్ళకున్న వంశపారంపర్యంగా ఉన్న విషయాల్లో ఉంటే ఇంత డిస్ప్లేస్మెంట్ లేదు. ఒక అల్యూర్మెంట్ ఇస్తున్నారు ప్రతి గవర్నమెంట్. ఏముంటుందంటే మీకు అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏంటి? 4 బైకులు స్పీడ్గా నడిపించేది అభివృద్ధి, లేకపోతే ఏటీఎం సెంటర్లో పెట్టగానే డబ్బు వచ్చేది అభివృద్ధి? ఏంటి అభివృద్ధి డెఫినేషన్ ఏంటి? ఓ పల్లెల లోపల వెళ్ళి అక్కడ ప్లాటింగ్లు వేసి ప్లాటింగ్లో వచ్చినాక వెంచర్లు వేయడం అభివృద్ధి ఏంటి? వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ అభివృద్ధి? సో ఇక్కడ ఇంత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే మెయిన్ ఫ్యామిలీ హెడ్ అవుట్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఆ అర్నింగ్ కెపాసిటీ ఎప్పుడైతే పోతుందో చూసాం మనం అమరావతిలో రైతులందరూ అక్కడ అసలు ఫస్ట్ పెట్టడం తప్పు, అంత పచ్చని చేలు ఉన్న దాని లోపల క్యాపిటల్ పెట్టడం ఓ పెద్ద తప్పిదం, పెట్టినాక దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? సో ఇదే పరిస్థితుల్లో వాళ్ళు క్యాపిటల్ వరకు ఓకే, ఇప్పుడు మొత్తం దేశం వైడ్, మొత్తం దేశమంతా కూడా రైతులకి కార్పొరేట్ కంపెనీస్ తోని వారిష్టం వచ్చి రైతు అమ్ముతాడంట. ఇన్ని రోజులు అమ్మలేని వాడు, ఇందాక చెప్పా చిత్తూరు లోపల 50 పైసలు కూడా టమాటో కొనలేని వాడు రేపు పొద్దున్న ఎవడికి అమ్ముతాడు? సో దట్ స్టేట్మెంట్ ఆఫ్ ది సో కాల్డ్ బిగ్ పీపుల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ కామన్ సెన్స్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ 65% లోపల 30% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సీరియస్ రిపర్కషన్స్ అన్లెస్ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ, అయ్యా మీ భూమిని ఎవడు కొనడు, మీకు ఇన్వెస్ట్మెంట్ విల్ బి డన్ బై ది కంపెనీస్, మీరు ఇంత రేటు మీకు ఆ లాభంలో వచ్చేస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి అయ్యా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, మీ భూమి మీకే ఉంటుంది, మీరు దాంట్లో ఏదో పని చేసుకోండి, మీరు చెప్పిన పంటలు వాళ్ళు వేస్తారు, అప్పుడు వెయ్యాలి అన్నారు అనుకోండి. ఇప్పుడు రైతు ఏమో పండించేది ఒక సారవంతమైన మన మొలకలు ఇట్లాంటి బియ్యం వేస్తున్నాడు అనుకోండి, ఒక కార్పొరేట్ వాడు అమ్మడానికి అక్కడ నేను జాన్ చెట్లు వేస్తాను అంటాడు అనుకోండి, భూమి పరిస్థితి ఏంటి? ఇవన్నీ అడ్రస్ చేయట్లేదు, అడిగేటోడు ఎవడు లేడు. సినిమా డేట్లు ఎప్పుడు వస్తాయి,
ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆడి 4th డైమెన్షన్ వచ్చిందట, దాని గురించి ట్రెండింగ్లు ఇలా వస్తే స్లీక్ కార్లు వెళ్దామా లేదా, ఇదంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళకి. సో 80% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఆల్రెడీ గోయింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ బ్లాస్ట్. హెల్త్ వైజ్ నీకు ఫెసిలిటీస్ రావు, నీకు అది అర్న్ చేసుకొని నీ ప్రాణాన్ని రక్షించుకునే స్థితి లేదు. ఇంకో పక్కకెళ్ళి ఏం చెప్తున్నావు, పాత చింతకాయ పచ్చడి కాన్సెప్ట్లు చెప్తున్నాను, జనాల్ని ఎద్దవ చేస్తున్నారు. అని ఇటు బతకనీయక అటు బతకనీయక మొన్న ఏమైంది ఏలూరులో, లెడ్ పాయిజనింగ్ అండ్ ప్లాస్టిక్ పాయిజనింగ్. ప్లాస్టిక్ గురించి ఏం చెప్తుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఏం చెప్తుంది అది డేంజర్ అని చెప్పింది. ఎందుకు యువత కానీ ఇన్ని వేల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వై దే ఆర్ నాట్ కన్సర్న్? ఏమవుతుంది రేపోతున్నా, వాళ్ళు చస్తున్నారు, వాడు చస్తాడు. నెక్స్ట్ నెల్లూరులో దిస్ విల్ హ్యాపన్ అన్లెస్ యూత్ ఒక సివిక్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. అంటే యూతే కాదు, జనరల్ మనం గార్బేజ్ కానీ వేస్ట్ మేనేజ్మెంట్ జాగ్రత్త చేసుకోవాలి, మన సిటీని కానీ మన ఉన్న పరిసర ప్రాంతాలని రక్షించుకోవాలి. గంగా క్లీన్ గంగా ప్రాజెక్ట్ అని చెప్పి యమున అండ్ గంగాని క్లీన్ చేస్తాం. ఇవాళ చూస్తే జీవ నది, ఎవరు ఏమన్నా ఈ రాజకీయ నాయకులు తెచ్చిన గంగన అమ్మ, సగర చక్రవర్తి పుత్రులైన 60,000 మంది సగరులు అంటే రాముడి యొక్క పూర్వజనులు ఉన్న వారి గురించి అంశుమాన్ చక్రవర్తి వాడి పుత్రుడైన దిలీపుడు తర్వాత భాగీరథుడు, అక్కడ నుంచి ఎక్కడో పరమపదంలో ఉన్న విష్ణు పాదోదకమైన గంగని తీసుకొని వచ్చి శివుడు జటాజుటంలో ఉన్న దాన్ని బంధించిన దాన్ని తీసుకొని వచ్చి మనకి ఇంతమందికి చేసి, వ్యవసాయం అంతా దాని మీద ఆధారితమైందే, జీవనది మీద. దాంట్ లోపల ఎఫ్లూయెంట్స్ వేసేసి 2020లో ఇలా ఉంటుంది, రాబోదే ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం. సో ఇట్ షుడ్ బి మోర్ డీపర్, అంటే ఎఫిఫెరల్గా, అంటే పై హంగులకి పై మురిపాలతోని ఉండే పరిస్థితి కాదు. ఇంకా డీపర్గా మనము ఆలోచించాలి. అది మనం ఆలోచించడమే కాదు, జనాలు అర్థం చేసుకోవాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ఇవాళ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్, అంటే మనకు తెలియకుండా మనం చూస్తుండగానే మన కళ్ళ ముందర బిఎస్ఎన్ఎల్ పోయింది. బిఎస్ఎన్ఎల్ ఉన్నంత వరకు సరే కమ్యూనికేషన్కి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం పిల్లలకి తల్లిదండ్రులు అసలు అలాంటి రేడియేషన్ ఉండే సెల్ ఫోన్స్ ఇవ్వవచ్చునా? జస్ట్ ఫ్రీగా ఎవడో ఏది ఇచ్చేస్తే అది తీసేసుకొని రేపొద్దున వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్లు వచ్చి అని వాళ్ళు రీసెర్చ్ చెప్తుంది. ఏదో నాకే సెల్ ఫోన్ కంపెనీస్తో నాకేమీ కోపం లేదు, నాకేం చెప్పట్లేదు. సో దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ కమ్యూనికేషన్ సిస్టంలో ఉన్నవాళ్ళు ఇలాంటి మీడియా అందరూ ఫాలో అవుతారని నేను అనను, కానీ ఇన్ఫార్మ్ చేయాలి కదా. 100% సిగ్నల్ ఒక అకల్మంద్ ఆద్మీకు ఇషారా కాఫీ అన్నట్టు ఒక హింట్ అయితే చేయాలి కదా ఇలా ఉంది అని. ఎన్ని రోజులు మనం అంత డిప్లొమాటిక్గా ఉండగలుగుతాము? ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఎలక్షన్లో ఒక ప్రైవేట్ ఛానల్ చేసిన ఒక ప్రోగ్రామ్కి 15 కోట్ల ఓటింగ్ వేశారు, డిజిటల్ ఓటింగ్. గుడ్. దీనికి ఎవరికి ఏం వచ్చిందండి బెనిఫిట్? ఒక 3 months ఆఫ్ యువర్ టైం, మీకు సంబంధించిన టైం, మీ పిల్లలకు సంబంధించిన టైం, వాళ్ళ గ్రోత్కి సంబంధించిన టైం, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించిన టైం అంతా వదిలేసి 15 crore పీపుల్ ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. వారు అయినా కాకపోయినా వీళ్ళ లైఫ్ చేంజ్ కాదు, వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ దెమ్, అది గేమ్, వాళ్ళు ఆడారు. కానీ అంతకు ఒక నెల ముందరైన ఎలక్షన్స్లో పొద్దున వరకు 18%, 22% ఓటింగ్ ఫర్ ఏ మెట్రోపాలిస్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, గ్రేటర్ సిటీ. ఏం బాధ్యత ఇది? అంటే ప్రతి ఓడు హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, వాడి బాధ్యత వదిలేస్తున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే పోతుందో, అది 2020 ఉండని 21 ఉండని, ఇట్ విల్ వర్సన్, గ్రాఫ్ విల్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది జాగ్రత్తగా ఉండడం. ఇంకొకటి మంచి మార్పు ఏమైందంటే 2019లో ఏదో జమ్మూ కాశ్మీర్ని విడుదల చేశారు. గుడ్. దాంట్లో ఒక మంచి ఏం జరిగిందంటే యాపిల్ ఇండస్ట్రీ, కాశ్మీర్లో యాపిల్ ఇండస్ట్రీ ఉండే, యాపిల్స్ పర్ కేజీ అక్కడున్న రైతుకి 3 to 4 రూపీస్
మార్కెట్ లోపల పర్ కేజీ అమ్మేది 120 to 25 రూపీస్. సో ఈ బ్యాలెన్స్ అంతా కూడా ఇట్ వాజ్ గోయింగ్ టు ది అప్పుడున్న వాళ్ళకి. రెండోది, కశ్మీర్లో పాకిస్తాన్ నుంచి వచ్చే వేరే యువత కశ్మీర్లో ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కశ్మీర్ సిటిజన్షిప్ ఫస్ట్ వస్తుంది. ఓకే. వచ్చేసిన నెక్స్ట్ స్టెప్ భారతీయ సిటిజన్షిప్ వచ్చేది. అందుకు ఇన్ఫిల్ట్రేషన్ జరిగేది. ఓకే. అంటే అది కాశ్మీర్ ఏంటి, ఎన్నెన్నో వనరులకి సంబంధించింది. ఇది కూడా 2019లో వచ్చిందే, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది, చేసిన పని. అక్కడ ఉన్న పీస్ ఏమైంది, నెక్స్ట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ ఫురోర్ విత్ చైనా. నిన్న మీరు చూసుంటారు, రష్యా ఒక మాట చెప్తుంది, మేము చైనాని ఏమన్నాము, ఇండియాని ఏమన్నాము, ఇద్దరు మాకు కావాలి. అర్థం ఏంటి, ఇండియా ఆల్రెడీ యుఎస్ దిక్కు వెళ్ళిపోయిందనే భావనలో వెళ్తుంది. అంటే రష్యా, చైనా ఇద్దరు ఏషియాలో ఉన్న మేజర్ పవర్స్. యుఎస్ మనకు ఫ్రెండ్స్ అనుకొని యుఎస్ ఓరియంటెడ్ లీవింగ్లో మనం వెళ్ళిపోతూ మన దేశంలో ఉన్న టాలెంట్ని వదిలేస్తే చాలా దెబ్బతింటాం. ఓకే. మొన్న తెలంగాణ గవర్నమెంట్ 50,000 పోస్టులు ఇస్తారంట. గుడ్. 50,000 పోస్టులు ఇప్పుడే ఇస్తావా? అంటే ఇన్ని రోజులకెళ్ళి ఒక జనరేషన్ ఆఫ్ 8 years నుంచి దేర్ వాజ్ నో రిక్రూట్మెంట్ అని ఒప్పుకుంటున్నారు కదా. అంటే ఆ యూత్ అంతా ఏమైనట్టు, వాళ్ళ జీవితాలు ఏమైనట్టు, అది ఎవరు క్వశ్చన్ చేయరే. దీనివల్ల ఏమవుతుంది, ఆ జనరేషన్ ఆఫ్ పీపుల్ రాజకీయ నాయకులకి, కార్పొరేట్ కంపెనీలకి దాసోహం అయిపోయి ఆలోచించకుండా చీమలు వెళ్తాయి చూడండి, చీమలు ఆలోచించుకొస్తే కింద చీమలకి ఒక రాజ్యాలు ఉన్నాయి పుట్టల్లో కింద. అలాగా కేవలము రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళ వియ్యంకులు, దగ్గర బంధువులు, అదొక వర్గం అయిపోతుంది. వీరితో సంబంధ బాంధవ్యంలో ఉన్న కార్పొరేట్స్, ధనికులు ఒక వర్గం అవుతుంది. మిగతా ఒక చిన్న, ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా పేదరికానికి వచ్చేస్తున్నాడు. వీళ్ళకి కూడా ఏం లేదు. ఇంతకుముందు మిడిల్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. వాళ్ళకి ఎప్పుడు ఆలోచించడం మానేశారు, మిడిల్ అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా థింకింగ్ ప్రాసెస్, ఇంటెలిజెన్స్ అనేది పోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చేసినాయి. ఎవ్వడు కూడా ఒక రీజనింగ్తో కానీ ఒక క్లారిటీతో కానీ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. క్యారీడ్ అవే, ఏది ఉంటే అది కరెక్టే అని వీళ్ళే కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ లైఫ్ ఇంకా నడవదు. ఈ 2020లో కొంచెం 10 నిమిషాలు కూర్చొని అందరూ ఆలోచించుకొని మన జీవితాల యొక్క కీస్ ఎవరికి ఇచ్చినాము, రాజకీయ వ్యవస్థకి ఇచ్చామా, పరిపాలన దక్షులకు ఇచ్చామా, కార్పొరేట్లకు ఇచ్చామా, మనం ఎలా బతుకుతాం, మన పిల్లలు ఎలా బతుకుతారు, మన పక్కింటి వాడు ఎలా బతుకుతాడు, మన సమాజం ఎలా బతుకుతుంది. ఎవడైనా సరే అది ఎవడి ప్రాబ్లం అన్న ఉండొచ్చు, వాడికి వచ్చిన ప్రాబ్లం మనకు ఒక మొత్తం ఇందాక చెప్పాను, వ్యవసాయంలో ఉన్న రైతుల సమస్య అంటే అది కేవలం రైతుల సమస్యనా, ఆహార సమస్య అది. అంతేగా. రైతులే పోయినాక ఇంకా జీవన విధానం ఉంటుంది. రేపు పొద్దున మనం 2021లో ఏది ఇంకా వ్యాక్సిన్ లాంటిది ఒకటి చేస్తారు, చేసి ఆ వ్యాక్సిన్లు తినే పరిస్థితి వస్తుంది. వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తారు. మనం గతంలో అప్పుడప్పుడు ఆదిత్య 360 నేను సినిమాలో చూసాం కదా, అట్లా 2050 వచ్చేటప్పటికి 2060 వచ్చేటప్పటికి ఆకలిస్తుందంటే కడుపులోనే బెల్ మోగిపోద్ది. ఆ బెల్ మోగిందంటే పోయి ఒక టాబ్లెట్ వేసుకోవాలి. అదే ఆ పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆహారం, మన నైతిక విలువలు, మన విద్యా వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ అన్నీ కూడా ఒక మార్పుకి లోను కావాలి. ఆ మార్పు గుంపులుగా జరగదు. ఎప్పుడు నాయకుడు ఒకడో ఇద్దరో ఉంటారు. అంతమంది వెళ్ళారు రామాయణ కాలంలో. ఒక హనుమంతుడు లంకని దహించేసి వచ్చాడు. లీడర్స్ ఈ మాస్ పబ్లిక్లు కాదు, చేసేవాడు లీడర్ అనేవాడు ఒక్కడో ఇద్దరో ఇమాజినేషన్ ఆఫ్ ది పీపుల్ని పెంచాలి. అది సటిల్గా చేయాలి. మరీ ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడామనుకోండి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళకి మర్యాదగా, మంచితనంగా, ఇది రెండు చాయిస్లు, ఒకటే సైడ్గా చెప్పకూడదు. ఎవడో ఒకడు మారాడు అనుకోండి, తప్పకుండా ఒక మంచి రోజులు వస్తాయి. ఆ రోజులు రావాలని ఆశిస్తాం. లేకపోతే ఇంకొక 20 years తర్వాత ఈ మాస్క్ తీయక బయట ఉన్న పొల్యూషన్ ఎయిర్ అయిపోయి ఎందుకు మన జీవితాన్ని పాడు చేసుకోవడం? ఇప్పటికీ మించిపోయిందని లేదు. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన దృక్పథాన్ని మార్చుకోవాలి. సైంటిఫిక్గా సరే కొందరు, ఇప్పుడు మీరు చూసారో లేదో, మొన్న చూశాను నేను, ఒక వీడియోలో చూశాను. ఇండోనేషియాలో
కొన్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే గొప్ప గరుడ విగ్రహం కట్టారు. ఓకే. ఇట్ ఈస్ దేర్. ఓకే. కాబట్టి ఎందుకు కట్టారు ఇండియన్ నేషన్? జర్మనీలో చూసారంటే మీరు ఒక కృష్ణ మందిరం కట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా వాచ్ చేస్తుండాలి. ఈ దేశం లోపల ఎలా ట్రేడ్ అనో టెక్నాలజీ అనో ఎలా వారికి అనుగుణంగా ఉండే పొలిటికల్ సిస్టమ్స్ తెచ్చుకుంటారు. దానికి రిలీజన్కి ఒక సంబంధం ఉంది. కాబట్టి కన్వర్షన్స్ అన్నో ఇవన్నీ కూడా ఒక్కొక్క లేయర్లో మనకు చాలా స్పష్టంగా కూర్చొని ఆలోచిస్తే ఓహో వీళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారా, వీళ్ళతో స్నేహము, వీరితో అగెనెస్ట్, ఎవరికెవరు స్నేహము, ఎవరికెవరికి అగెనెస్ట్ కాదు. కానీ దెర్ ఇస్ అ పొలిటికల్ గేమ్. ఆ పొలిటికల్ గేమ్స్ ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కన్వర్షన్. బ్రిటన్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఎందుకంటే ఇండియాలోకి వెళ్ళిపోయినాక ఇట్ వాస్ కిక్డ్ అవుట్ ఫ్రమ్ ఇండియా. వెళ్ళిపోయినాక ఓహో వీళ్ళు రిలీజియస్గా కానీ వీళ్ళకి ఉన్న పద్ధతుల్లో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వీళ్ళని డ్యామేజ్ చేయాలి. కాబట్టి ఇట్ హాస్ ఫండెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ చారిటీ ఆర్గనైజేషన్స్. అక్కడికి వెళ్ళి చారిటీ ఆర్గనైజేషన్ కన్వర్షన్స్. ఇప్పుడు అలాంటి బ్రిటన్లో వాళ్ళు చేసిన పనికి ఎలా వేరే మతస్థులు వచ్చి వారిని అసలు కథలు లేకుండా చేస్తున్నారు. అంటే ఏంటి? స్వధర్మం నిధనం శ్రేయ. ఎవడి ధర్మాన్ని ఆడు పాటించుకోకుండా ప్రతివాడు వాడు తెలిసినట్టు వేరేళ్ళతో మెడల్ చేస్తే నేచర్ విల్ పనిష్. ఎవడు ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి చేసుకోవాలి. అంతేగాని ప్రతివాడు రాజకీయ నాయకుడే అవుతావా? రాజకీయ నాయకుడు అంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ మాట్లాడడమా? నీకు రాజ్యాంగం గురించి ఏం తెలుసు? ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ ఎలా ఉండాలని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నావు? ప్రతివాడు పంచాయతీరాజ్ గురించి మాట్లాడతారు. ఇవాళ ఉద్యమం చేస్తున్నారు పంచాయతీరాజ్. అమెండ్మెంట్ అయింది రాజ్యాంగంకి, పంచాయతీ వ్యవస్థను మేము చేస్తాం. అంటే అక్కడ పంచాయతీ అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతం కదా. ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నోడికైనా 24 గంటలు వాడికి ఏదో ఇంత అన్నం పెడతాము, ఇంత ఫ్రీ మందు ఇస్తాము, ఇవే తప్పి అదే వాడి గ్రోత్కి అవసరమా? అంటే ప్రతి వాడు నిద్రపోతూ ఉండాలని కోరుకున్నంత వరకు వాళ్ళు జనహితైషులు కారు. ఓకే. వీళ్ళు అర్థం చేసుకోవాలి జనాలు. కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేయాలి అంటే వీళ్ళకి ఒక బుద్ధి రావాలి. బుద్ధి వాళ్ళకి రాదనుకో సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కోవిడ్ 2020లో నేచర్ హ్యాస్ షోన్ అండ్ ఇట్ ఈస్. ఇప్పుడు మార్చుకుంటే గొప్ప ఉజ్వలంలో భవిష్యత్తు. లేకపోతే ఇంక నేను నా నోట్తో చెప్పకూడదు, పాతన దిశకు నేను చెప్పను. ఐఎమ్ ఏ వెరీ పాజిటివ్ పర్సన్. ఒక క్లేరియన్ కాల్ ఈజ్ గివెన్ బై ది గాడ్. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరికీ ఎడ్యుకేట్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ని తేమని మీరు నన్ను పిలిచారు. ఏదో మెసేజ్ ఇవ్వాలి. గ్రాఫికల్గా ఆస్ట్రాలజికల్గా మనం చెప్పచ్చు. ఇదో ఇప్పుడు మొన్న ఏదో కూటమి జరిగింది. శని ఇంకొక రాశి రెండు 400 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏమవుతుంది దానివల్ల? గ్రహచారంలో ఇప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క రోజు వెళ్తాడు, 360. చంద్రుడు 25 నక్షత్రాలని ఒక మాసంలో 27 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 354 డేస్ చంద్ర గమనం. శని యొక్క గమనము 2.5 సంవత్సరములు. జూపిటర్ 12 సంవత్సరాలకు ఒక రాశిలో నుంచి మారుతారు. అది కాల గమనం. కాల గమనానికిను దానికి వచ్చే ఇంపాక్ట్కి ఏంటి అంటే ఒక వ్యూలో చూసినప్పుడు ఏం లేదని, ఇంకో పర్స్పెక్టివ్లో చూసినప్పుడు సన్ యొక్క ఎనర్జీ ఆర్ సన్ యొక్క రేస్ సపోజ్ ఇట్ గోస్ టు 50 degrees, ఏమైతే మన పరిస్థితి? సో ప్లానెట్స్ ఆర్ ఇంపాక్టింగ్ ది హ్యూమన్ లైఫ్. చంద్రుడు అసలు రాలేదు, ఆర్ లేకపోతే ఏదో గ్రహణం పట్టింది, ఏమవుతుంది? మెంటల్గా ఉన్న సిచ్యువేషన్స్ చూశారు కదా. కాబట్టి ప్లానెట్స్ ఆర్ ఇంపాక్టింగ్. అర్త్ ఈజ్ ఆల్సో ప్లానెట్. కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ వెరీ బిగ్ కాన్స్టలేషన్. ఇవన్నీ కూడా ఆర్ సటర్లీ రిలేటెడ్. అదే ఒక విశ్వ ప్రకృతి. ఆ విశ్వ ప్రకృతిని నడిపించేవాడు ఒకడున్నాడు, వాడే పరమాత్మ. ఈ బంధాన్ని వదిలేసి వీడు సైన్స్ అంట, సైన్స్ ఇదంతా ఎలా బిలీవ్ చేస్తావు అంటే వాళ్ళని ఏమనాలి? మనం మూర్ఖత్వం కాదు. సో యూ హెవ్ నాట్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. నీకు ఇంత క్లియర్గా ఇదో 7 లోకాలు కింద ఉన్నాయి నాయన, 7 లోకాలు పైన ఉన్నాయని చెప్పి ఒక యూనివర్స్ని చెప్పేశారు. వరాహమిహిరుడు అని వినుంటారు మీరు. వరాహమిహిరుడు ఏం చెప్పాడు? ఎందుకు వచ్చింది ఆ పేరు? ఒక రాజు కొడుకుకి బాగుందంట జాతకం, కానీ 16వ సంవత్సరంలో ఒక వరాహం చేత మరణిస్తాడని చెప్పి మిహిరుడు అనే జ్యోతిషుడు చెప్పాడు. పర్ఫెక్ట్ చెప్పాడు. దట్ వాజ్ ఎగ్జాక్ట్ సైన్స్.
ఆ ఒక వరాహం వచ్చింది, కొట్టింది, చచ్చిపోయాడు. అప్పటి నుంచి అతని పేరు వరాహమీరుడు వచ్చాడు. అంటే అంత ఎగ్జాక్ట్ సైన్స్. అట్లా అని చెప్పి ప్రతి ఒడు జాతకాలు నమ్మమని నేను చెప్పట్లే. కానీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. ఇంతకుముందు కూటాలు వేసేవారు, దేవకూటము, రాక్షస కూటము, ఇద్దరు పెళ్లి చేసుకుంటే గొడవ పడతారు నాయన అని ఏదో వాళ్ళు తెలిసిన ఆ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్. ఇప్పుడు యాటిట్యూడ్నల్ దీంతో లేటెస్ట్ దీంట్లోపల కంప్యూటర్ డిసైడ్ చేసేస్తుందంట ఆల్గోరిథంలో. వీళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో కలిసిపోతారు. రేపొద్దున వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చింది, కంప్యూటర్ని ప్రాసిక్యూట్ చేయొచ్చా అంటే వినడానికి ఏంటంటే ఏదో సంథింగ్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ అనుకుంటారు. కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు ఏంటంటే హ్యూమన్ ఎలిమెంట్ని, అంటే మానవ మేధస్సుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుందంటే నీకు మానవత్వం చచ్చిపోతుంది అని అర్థం. సో నీ కింద టెక్నాలజీ ఉండాలి, టెక్నాలజీ నిన్ను కమాండ్ చేయకూడదు. అస్త్రశస్త్రాలు ఉన్నా కూడా పాండవుల దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి మనం? కర్ణుడు ఒక సెల్ఫ్ కంట్రోల్, ఆడు ఆ శక్తి ఆయుధం గురించే మొత్తం ప్రయత్నించాడు, ఘటోత్కచుడి మీద వేసాడు. అర్జునుడు కొన్ని అస్త్రాలు తెచ్చుకున్నాడు, ఆ అస్త్రాలు ఎవరి మీద ప్రయోగించాడో వాడి మీదే ప్రయోగించాడు. సో కంట్రోల్ టెక్నాలజీ ఉండగానే, టెక్నాలజీ ఎవడు కంట్రోల్ అంటే ఆడు హీరో, ఒప్పుకుంటాం. కానీ టెక్నాలజీ నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఇవాళ మనల్ని టెక్నాలజీ కంట్రోల్ చేస్తుంది. టెక్నాలజీ ఎంత ఫార్వర్డ్గా ఉన్నా దాన్ని కంట్రోల్ చేసేవాడు మానవుడే కదా. మానవుడు వ్యాపారస్తుడు, మానవత్వం లేని వ్యాపారస్తుడు. మానవుడు కరెక్టే, అదే అందుకనే మనం మానవుడు అని జనరలైజ్ చేసేసి అక్కడ మనం డిస్టింక్షన్ మర్చిపోతున్నాం. మనం జియోకి మనం ఓనర్ కాదు కదా, దానికి కోట్లాది రూపాయల లాభం ఎవడికి పోతుంది? టెక్నాలజీని కంపెనీకి వెళ్ళిపోతుంది. మనకేం వచ్చింది? దాన్ని ఇప్పుడు సరే డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇట్లాంటి వాటికి ఉపయోగించుకోవాలి, అంతేగాని కంటిన్యూస్ ఫిలిమ్స్ ఇంట్లోకి వచ్చేసినాయి. అక్కడ థియేటర్ పోగాలి, ఇక్కడ అది థియేటర్ బెనిఫిట్స్ వచ్చేసినట్టు అది పెద్ద గొప్ప విషయమా? హూ ఇస్ బెనిఫిటెడ్? ది ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. నీకేమొచ్చింది? ఎంటర్టైన్మెంట్. ఎన్ని రోజులు, ఎంతకాలం ఎంటర్టైన్మెంట్ అని నడుపుతున్నాడు. సీరియస్నెస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, ఆహారం అందరికీ న్యూట్రిషియస్ ఆహారం రావాలి, అందరూ ఒక మంచి జీవనం, హ్యాపీనెస్ కదా. ఇట్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్ ఇంజనీరింగ్. నీకు ఆనందం లేకుండా ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా ఏం లాభం చెప్పు? ఆనందం అనేది ఎవరో 4 కామెడీ షోల్లో చేసేసి వాళ్ళని చూసి వాళ్ళు చేసే యాక్షన్లు చూసి మనకు వచ్చేది ఆనందం కాదు. నీ జీవితం ఏంటి, నా పయనం ఏంటి, నా విలువల్లో నేను ఎక్కడున్నాను, నేను అనుకున్న దానికి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నేను నా జీవితాన్ని గడిపానా, శాంతితో ఉన్నాను అనేది ఆనందం డెఫినేషన్. ఓకే, దానికి ఆనందం, జ్ఞానం, ఈ 2 ఉండాలి. నీ నాలెడ్జ్ నీ కంట్రోల్ ఉంది. నాలెడ్జ్ ఏమో ఎవడో కంట్రోల్లో, అది నాలెడ్జ్ అనుకుంటున్నావు. ఎవడో కంపెనీ వాడు గ్రోత్కి నీ నాలెడ్జ్ కాదు కదా, యు ఆర్ బీయింగ్ యూజ్డ్. దాన్ని నువ్వు యూజ్ చేసుకుంటే తెలివికి రావాలి. ఓకే, ఎంత యూజ్ చేసుకోవాలి, దేనికి యూజ్ చేసుకోవాలి, సెన్స్ ఆఫ్ డిస్క్రిప్షన్. నాకు అవసరం లేదు, ఇది బాగుంది, నేను ఇది వాడుకుంటా, దీన్ని నేను ఈ విధంగా, సపోజ్ ఒక ఫ్లైట్కి బుక్ చేయాలి టికెట్, అంతవరకు యూజ్ చేసుకో టెక్నాలజీని. ఫ్లైట్ ఓకే, వాడి దగ్గర పోను, టక్ ఉపయోగించుకో. కానీ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది, ఫ్లైట్ ఎలా వెళ్తుంది, ఫ్లైట్ లోపల ఎంతమంది పైలట్, ఇవి నీకు అవసరమా? అది ఎవరికి అవసరం? ఫీడ్ చేసిన వాడికి వ్యూయింగ్ మీద అవసరం. నీకు అవసరం లేదు కదా. నీకు ఎంతవరకు అంతవరకు. నీ జీవితానికి ఏం కావాలి? నా జీవితం ఎలా గడవాలి? నేను ఐఏఎస్ అవుతానా, నేను ఐపీఎస్ అవుతానా, లేకపోతే అది కాదు, లేకపోతే నేను ఒక జాబ్ వస్తుందా, లేదా నేను బిజినెస్ పెడతానా, బిజినెస్ లోపల బ్యాంక్స్ ముందరకు వస్తున్నాయా? ఇవాళ ఎన్ని బ్యాంక్స్ వచ్చినాయండి? 4 బ్యాంక్స్ అయినాయి. ఎంతమందికి లోన్స్ ఇస్తున్నారు బ్యాంకర్స్? వాట్ హెస్ హ్యాపెన్ టు ది పబ్లిక్ మనీ? పబ్లిక్ మనీ వేసిన డబ్బును వెనక్కి తీసుకోవడానికి ఉందా? ఆలోచించండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మహమ్మారి అడ్డుపెట్టి చాలా బిగ్ షార్క్స్ విల్ టేక్ అవే ది ఎకానమీ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ, మనకేమవుతుంది, మనం ఏం కాబోతున్నాము, కొట్లాడమని నేను చెప్పట్లే, యుద్ధం చేయమని చెప్పట్లే, జాగ్రత్తలో ఉండమని మాత్రమే వేడుకుంటాం. లేకపోతే వచ్చే కాలము చాలా చాలా కాంప్లికేటెడ్ డిజిటల్ సిగ్నేచర్స్తోనే కాంట్రాక్ట్స్ జరుగుతాయి. అదేదో మనీ, కాల్ మనీ, ఇంకోటి ఏంటో సమ్ డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు కరప్షన్ లోపల మామూలు క్యాష్ దొరకదు,
ఆ కరెన్సీ టెక్నాలజీతోని జరుగుతున్న కరెన్సీ. మన సామాన్యుడికి 100 రూపాయలు చూసి చాలా రోజులు అవుతుంది. ఈ కొత్త కరెన్సీ లోపల ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఏం చేస్తారు మీరు? ఎంతవరకు అలా? అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి. గవర్నమెంట్ని ఎవరు డిక్టేట్ చేయాలి? ప్రజలు డిక్టేట్ చేయాలి. ప్రజలకి ఎలక్షన్స్ 2 రోజులు 3 రోజుల ముందర ఏ పార్టీ ఉన్నా ఏమిస్తే ఎలా చేయాలో ఏం చేయాలో టెక్నాలజీ వచ్చేసింది పొలిటికల్ క్లాస్కి. కాబట్టి ఒక న్యూ సిస్టమ్ ఆఫ్ యంగ్స్టర్స్ షుడ్ చేంజ్ ది డెస్టినీ ఆఫ్ నాట్ ఓన్లీ దిస్ నేషన్ బట్ ఆల్సో ది గ్లోబ్. ఓకే, ఇంకేమైనా ఉందా? సో ఇప్పుడు ఈ 2020 ఇన్ని విషయాదాలను కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ తీసుకుంటే కూడా మనుషులకి జ్ఞానాన్ని మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం తీసుకొచ్చింది 2020. జ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఉన్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. నౌ దే మస్ట్ రిలీష్. దెర్ ఆర్ 3 things: రియలైజ్, రిలీష్ అండ్ రిజినోవేట్ ది నేషన్. ఫస్ట్ యూ రిలీష్, రెస్పెక్ట్ ది ట్రెడిషనల్ నాలెడ్జ్. నాలెడ్జ్ని రెస్పెక్ట్ చేసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి కదా నువ్వు. ఇప్పుడు నేను సింపుల్ ఒక మాటలో క్లోజ్ చేస్తాను. అనొచ్చు ఏముంది మన పురాణ సంస్కృతి ఏముంది, కానీ ఒక పెద్ద స్కాలర్ మాట్లాడుతుంటే ఇదే యూట్యూబ్లో నేను విన్నా. ఐ యూజ్ దట్ టెక్నాలజీ ఇన్ దట్ వే. ఇప్పుడు నాకు డైరెక్ట్గా నేను ఒక ఆచార్యుడి దగ్గర గురువు దగ్గర పోతే నాకు అడిగిన డౌట్ తీర్చలేకపోవచ్చు, కానీ అది ఎంత చక్కగా చెప్పాడంటే రామాయణం అనేది ఎలా జన్మించాలో నేర్పించిందంట, మహాభారతం అనేది ఎలా జీవించడం నేర్పిస్తుందంట, భాగవతం అనేది ఎలా మరణించాలో నేర్పించిందంట. ఈ 3 కంటే జీవితంలో ఇంకేమైనా ఉందా? ఒక్క మాట అంటే ఒక్క చిన్న మాటలో ఎన్ని విషయాలు దాంట్లో ఉంది. మన పూర్వీకులు మన పూర్వజనులు చేసిన ఎగ్జాంపుల్స్ని మనం ఎందుకు తీసుకోకూడదు? మొన్న నాసా కన్ఫర్మ్డ్ ఇక్కడ నుంచి శ్రీలంకకి చేసిన బ్రిడ్జ్ అది మ్యాన్మేడ్ బ్రిడ్జ్ అన్నారు. సుప్రీంకోర్టులో అయోధ్యలో తీర్పు వచ్చింది. ఏమన్నారు? ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ దేవుడి యొక్క వర్షిప్ జరిగింది అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు అయినా ఎవరైనా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నాసా చెప్పిన థియరీ ప్రకారం అది మ్యాన్మేడ్ అన్నారు. వాల్మీకి ఎప్పుడు చెప్పాడు? 200 మిలియన్ ఇయర్స్ కిందట రామాయణం రచించాడు ఆయన వాల్మీకి. వై యూ హ్యావ్ నాట్ కన్ఫర్మ్ దట్ వెన్ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ యూ? ఎస్, ఎవడు కట్టాడు? రాముడు ఉన్నాడు, ఇది రామ జన్మభూమి అనేది. ఎస్, రామ ఎగ్జిస్టెడ్ అని ఎందుకు నువ్వు యూ లాస్ట్ అన్ ఆపర్చునిటీ వెన్ నాసా ఈజ్ కన్ఫర్మింగ్ విత్ ది టెక్నాలజీ. సో టెక్నాలజీ చాలా స్పష్టంగా భారతీయ సమాజాన్ని మెచ్చుకుంటుంది, భారతీయ జీవన విధానాన్ని చాలా గౌరవిస్తుంది, భారతీయ దేశం చూపించిన శాంతి సౌరభాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరు కూడా ఇంత పూర్వకాలంలో కూడా రాముడు కూడా ఎవరైనా సరే పెద్ద వాళ్ళందరూ క్షత్రియ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాంసాహారం తిని ఉండొచ్చు, యజ్ఞయాగాదులకు ఉపయోగించవచ్చు, కానీ ఒక బ్యాలెన్స్డ్ చేసి ఉండొచ్చు. కానీ బుద్ధుడు వచ్చేసి యజ్ఞయాగాదుల లోపల ఇలా చేశారు కాబట్టి అని చెప్పారు. ఓకే, తర్వాత ఏం చేసావు నువ్వు? అశోకాకి బౌద్ధంలో చేర్పించావు. బార్డర్లో వచ్చినవాడు నువ్వు శాంతి అన్నావు, అక్కడి నుంచి వచ్చినవాడు నీ దేశ భవిష్యత్తునే వాళ్ళు మార్చేశారు కదా. సో భగవద్గీత ఏం చెప్పింది? నీ స్వధర్మాన్ని నువ్వు కాపాడుకో, యుద్ధం చేయ అర్జున అని చెప్పింది. కాబట్టి నీ ధర్మాన్ని, నీ జాతిని, నీ కుటుంబాన్ని కాపాడడానికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ దేశం అనే మర్యాద లేకపోతే ఏం లాభం? నేను చాలామంది ఇంటర్నేషనల్ యూత్ వచ్చి కలుస్తుంటున్నారు. వాళ్ళు ఇవాళ చెప్తున్నారు నా దేశం గొప్పదని. ఎక్కడో ఫిన్లాండ్లోనూ జర్మనీలో ఉన్నవాడు ఈ దేశం ఏం నేర్పిస్తుందో చెప్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఉన్న అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు కదా? యూ షుడ్ బికమ్ గ్లోబల్ లీడర్స్. నా బాధ అంతా ఏంటంటే మనకి చైనా తర్వాత చైనా కంటే కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ యూత్ ఉంది. చైనీస్ అన్న వాళ్ళు ఓన్లీ మ్యాండరిన్ ఇట్లాంటి లాంగ్వేజెస్లో ఉండి ఈవెన్ దే కెన్ డిక్టేట్ టర్మ్స్ టు ది వరల్డ్. ఇక్కడ ఎంత యూత్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంది, ఎంతమంది ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. ఈ యూత్ కొంచెం నేషనల్ బిల్డింగ్ అంటే వీళ్ళు పోయి డ్యాములు కట్టనక్కర్లే.
నేషన్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బిల్డింగ్ దేర్ ఓన్ సెల్ఫ్. ఎస్. If they build themselves, they are building their family. They are building the society. That is nation building. అంతేగాని వీళ్ళు పోయి ఏదో పాత సినిమా లోపల తట్టలు బుట్టలు ఎత్తుకొని నాగార్జున సాగర్ కట్టినవన్నీ పాటలు ఇవన్నీ సెంటిమెంట్లు వద్దు. ఓకే. బిల్డ్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ క్యారెక్టర్, అవును. బిల్డ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ది వరల్డ్. ఇండియన్ అనేవాళ్ళు, ఇండియన్ మైండ్, ఇండియన్ యూత్, ఇండియన్ ఇంటెలిజెన్సియా ఈజ్ ఫార్ 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 సుపీరియర్ దెన్ సో మెనీ పీపుల్ అనేది చెప్పినప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ గ్లోబల్ లీడర్షిప్. వీ డోంట్ వాంట్ దేర్ టెరిటరీస్, వీ విల్ జస్ట్ సిట్ ఇన్ టు దేర్ హార్ట్స్. ఇంకోటి తీసుకోండి, ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఇండియన్ ఆరిజిన్లో ఉన్న అమ్మాయి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అయింది. అవును. ఇంకొక 10 ఏళ్ల తర్వాత మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు రూల్ చేస్తారు. ఓకే. అది కూడా అవ్వబోతుంది. అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళి వీడికి అంటే వాళ్ళకి అవసరానికో ఏదో ఒక విషయానికి వెళ్ళారు, కానీ ఆరిజిన్ అయితే పోలేదుగా. అవును. ఇదే వసుదైక కుటుంబం. ఇంతకుముందు కూడా భారతదేశము సప్తఖండాల్లో, సప్త సముద్రాల్లో సర్వాన్ని చదివేసినారు. 7 సముద్రాలు ఉన్నాయని చెప్పారు, 7 లోకాలు ఉన్నాయని చెప్పారు. మనం అన్ని ఆ మంత్రాలు ప్రవచించినప్పుడు కూడా వస్తుంది. నీకు ఎప్పుడు వచ్చింది, కోపర్నికస్ వచ్చినాక నీకు అసలు అప్పుడు సిస్టమ్ చదవడం, నువ్వు ప్లానెటరీ సిస్టమ్. న్యూటన్కి ఏదో అనుకోకుండా యాపిల్ నెత్తి మీద పడినాక ఆయన గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కున్నాడట. గురుత్వాకర్షణ శక్తి గురించి మన ఇండియన్ సైంటిస్టులు ఏమైపోయారు. చరక సంహిత ఆపరేషన్ చేసిన వాడు మొదట చరకుడు, విశ్వానికి నేర్పించింది. తర్వాత ఎవరో నువ్వు క్రెడిట్ ఎవరికో ఇస్తున్నావు. ఆ కాన్సెప్ట్ లోపల యు ఆర్ బ్రింగింగ్ సో మెనీ లేజర్ టెక్నాలజీ హాస్పిటల్స్, దానికి ఆధారు అదే ఆరోగ్యశ్రీ పథకాలు. దాని బదులు వాడిని తాగద్దురా నాయన, నీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకొని ఎందుకు ప్రభుత్వాలు చెప్పలేకపోతున్నాయి? ఓకే. దానికి ఎందుకు యువత వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోలేకపోతున్నారు? నీ మనీ ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఒకసారి నువ్వు ఏదన్నా మద్యం పుచ్చుకోవాలంటే ఆ థ్రిల్కి 2,000 to 3,000 రూపీస్ యు ఆర్ స్పెండింగ్. దాన్ని జస్ట్ డైవర్ట్ దట్ ఫర్ యువర్ ఫ్యామిలీ వెల్ఫేర్. నీ పిల్లోడికి పుస్తకానికి పనికిరాదా? వాడికి ఆ డబ్బులు సేవ్ చేసి త్యాగం చెయ్యి. పోతే 4 పబ్బులు బార్లు దే విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. పోనీ అట్లాంటి వ్యాపారాల వల్ల ప్రజల జీవితాన్ని దెబ్బకొట్టే ఆ వ్యాపారాల కంటే ప్రజల శ్రేయస్కున్న 50 హాస్పిటల్, ప్రజలందరూ ఆరోగ్యవంతులు అయ్యారు అనుకోండి, హాస్పిటల్స్ ఉండవు. పోనీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఇచ్చి ప్రాణం పోగొట్టుకునే దానికంటే వై డోంట్ యు చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్. అది నాకు ఈ 2020 లోపల నేను ఎలా చూసుకున్నానంటే, ఓకే మన నాలెడ్జ్ సరిపోదు, ఇంకా ఉన్న నాలెడ్జ్ని మనం పెంపొందించుకోవాలి, 10 మందికి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ వెళ్ళాం. సక్సెస్ అయితే ఫెయిల్ అయితే డిఫరెంట్. ఒక ప్రాసెస్లో చూడడం మొదలుపెట్టాం. అనుకున్నదంత సులభంగా ప్రపంచం లేదు. అవును. కాబట్టి ప్రతి రిలేషన్షిప్ పొల్యూట్ అయిపోతున్న సమయంలో మనమే చేంజ్ చేసుకోవాలి. లేకపోతే దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ హ్యూమన్స్. 2019 వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, 2020 నేర్పినటువంటి కొత్త లెసన్స్ కావచ్చు, 2021లోకి ఏ విధంగా ప్రవేశించాలంటారు? 2021లో ఏ విధంగా ఉండబోతుందంటారు? అసలు ఒకటి వ్యాక్సిన్ ఒకటి కనుక్కుంటారు, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ, కానీ లాస్ రీగైన్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ అనదర్ 2 to 3 years ఎకానమీ సెట్ అవ్వడానికి. ఎక్కువ కూడా పట్టొచ్చు కూడా. అంత లోపలనే మళ్ళీ అది అలాంటి పరిస్థితి రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ అన్నారు. ఏం చెప్తున్నారు? యూకేలో సెకండ్ స్ట్రెయిన్ వస్తుంది. ఏం చెప్తున్నారు? మీరు మాస్క్ ధరించండి అంటున్నారు. సగం మంది మాస్క్ తీసేసి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. వచ్చాక కొంచెం బాగున్నాం కాబట్టి మేము తీసుకోమనేది ఎందుకు అంటారు. ఒక సపోజ్ ఒక తండ్రో తల్లో వాళ్ళ కష్టార్జితంతో ఒక బిడ్డను చదివించారండి, ఒక మంచి లైఫ్ ఇస్తాడు అని చదివిస్తారు. వానికి ఒక బైక్ కూడా ఇస్తున్నారు. వాడు 120 కిలోమీటర్ స్పీడ్లో పోయి ఏదో యాదృచ్ఛికమైన ఘటనలో మృతి చెందాడు అనుకోండి, ఆ లాస్ని ఎలా మీరు ఇది చేస్తారు? కాబట్టి ఒక పని వద్దు అన్నప్పుడు
చెయ్యి అన్నప్పుడు చేయడం నేర్చుకోవాలి. అవును. ఇలా బ్రతకమని ఆ కోవిడ్ టైం లోపల ఇలా ఉండమని స్పష్టంగా చెప్పినప్పుడు ఎందుకు దాన్ని బ్రేక్ చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారు? వాళ్ళకే డ్యామేజ్ కాకుండా ఇతరులు కూడా డ్యామేజ్ కదా. సో ఆ డిసిప్లిన్ రావట్లేదు. ఆ డిసిప్లిన్ రావాలి. ఆ డిసిప్లిన్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ పోయాయి కదా దీనివల్ల. ఇది ఒక్కసారి రెక్టిఫై అయితే అన్నీ రివైవ్ అవుతుంది అని నేను హోప్ చేస్తున్నాను. డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ ఫ్యూచర్. డెఫినెట్గా చాలామంది యాటిట్యూడ్స్లో కూడా చేంజెస్ వచ్చాయి. ఇంకా మంచి జరుగుతుంది. మంచిగా జరగాలి. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచం ఏదో అయిపోదు. ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి కలియుగాంతం వరకు ఇప్పుడు 5000 ఇయర్స్ అయ్యింది. ఇంకా ఆయన 4,27,000 సంవత్సరాలు మనల్ని రక్షించడానికి అక్కడ ఉన్నాడు తిరుమలలో. ఓకే. సో తర్వాత కలికి అవతారం వస్తుంది. ఇది కలి ప్రభావం. కలి ప్రభావం ఏంటంటే మీరు చూసుంటారు, పరీక్షిత్తు ఈ కలిపురుషుడు వస్తాడు. వచ్చి నేను ఎంటర్ అవుతానయ్యా, ద్వాపరం అయిపోయింది, నేను రావాలన్నాడు. నువ్వెందుకు ఎంటర్ కావట్లేదని, నువ్వు ఉన్నంతవరకు నేను రాలేను అన్నాడు. సరే అయితే నీకు 4 ప్లేసెస్ ఇస్తున్నాను అన్నాడు. 4 to 5. ఒకటి మద్యం, మగువ, బంగారం, ఇంకో 2 ఏదో ఇచ్చాడు. అవన్నీ చూద్దాం. ఈ విషయాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని కలిగట్టి పట్టుకుంటానని చెప్పాడు. ఓకే. అది ఇట్ షుడ్ నాట్ బి డన్. పరీక్షిత్తు కూడా బంగారం అని ఎప్పుడైతే చెప్పేశాడో, పరీక్షిత్తు కూడా కిరీటధారి అయి ఉన్నాడు. కిరీటంలో కూర్చున్నాడు కలిపురుషుడు. శమక ఋషి అనే అతడు శృంగి అనే పుత్రుడు పోయి నీరు ఇవ్వమన్నాడు. ఆయన ఏమో ధ్యానంలో ఉన్నాడు. కోపంతో చచ్చిన పాము తీసి ఆయన మీద వేసాడు. అంటే పరీక్షిత్తు అనేవాడు ఎవరు? అభిమన్యుడి పుత్రుడు, అర్జునుడికి మనవడు. ఎంత సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నవాడికే సెల్ఫ్ కంట్రోల్లో పోయి అహసనంగా ఉంటే దేనివల్ల వచ్చింది? బంగారం వల్ల. ఇవాళ మనకేంటి? మీ డబ్బులు జాగ్రత్త, నేను చెప్పిన వాడి దగ్గరే కొనండి, నేను ఫ్రీగా ఇస్తాను. అది ఒక పెద్ద పాలసీ. బంగారం. గ్యాంబ్లింగ్, ప్రతి వాడు క్రికెట్ బెట్టింగ్ నుంచి, తర్వాత అవసరం లేని గ్యాంబ్లింగ్, తర్వాత ఇంకా అదర్ వైసెస్, ఇవన్నీ పెట్టుకుంటే యు ఆర్ గోయింగ్ టు డ్యామేజ్డ్ అని చెప్పి కృష్ణుడు అవతారం తర్వాత హింట్ చేసేసారు. అదే చేస్తున్నాం. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ చేంజ్ అంటే ఇలా వస్తుంది. యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. అయితే హోప్ ఈజ్ ది లాస్ట్ థింగ్ టు డై అంటారు. ఇంత దీంట్లో కూడా దేర్ ఈజ్ ఎ హోప్. ఏంటంటే నామ సంస్మరణ. భగవత్ నామస్మరణ ఏం చేస్తుందంటే ఇన్ని దోషాలను కూడా తీసేయగలుగుతుంది. మొన్న నేను వారు 300 crores గోవిందనామ సంస్మరణ చేశారు. 300 crores. ఓకే. ఇమాజిన్. దానికి ఏమవుతుందంటే అవుతుంది. ఒక నాయకుడి పేరు 10 సార్లు జిందాబాద్ జిందాబాద్ అంటే వాళ్ళకి ఏదో చైర్మన్షిప్ లేకపోతే ఎమ్మెల్యే పదవి వచ్చినప్పుడు ఇది అనడం వల్ల లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ చేంజ్ చేసి మన ఆలోచనని క్లారిటీ తెచ్చిస్తాం. అలా చూడాలి. కాబట్టి మంచి రోజులు ఉన్నాయి. ప్రొవైడెడ్ దెబ్బ తగిలినప్పుడు ఒక చిన్న పాపను చూడాలి మనం. పసిపాప 10 మాసాలు 1 సంవత్సరం అలా ఉన్నప్పుడు లెగడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పట్టుకుంటారు. తర్వాత అదే లెగిసి పరిగెత్తే స్టేజ్కి వస్తుంది. కాబట్టి అక్కడ ఎవరు సహాయం చేస్తారంటే అది నేచర్ గివ్ అస్ ఎ పవర్. కాబట్టి ఆ నేచర్ ఇచ్చిన మన సహాయం కూడా ఉండాలి మార్పుకి. అది ఎట్లాగాక పాప నడుస్తుంది కదా అని చెప్పి ఎక్కడో ఇచ్చే పరిస్థితి చేయకూడదు. అలాగా ఇప్పుడు మనమందరం బిడ్డలం ఎవరికి? ప్రభుత్వానికి. సో ప్రభుత్వాలు ఏం చేయాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగతమైన రాజకీయ ద్వేషాలతోనూ లేకపోతే వాళ్ళ ఓట్ పాలిటిక్స్లోనూ చేస్తే అందరూ ఇప్పుడు డ్యామేజ్ అయిపోతారు. వన్ సైడెడ్గా కాకుండా దానికి అలర్ట్నెస్ మీడియా ఉండాలి. పాయింట్అవుట్ చేయాలి. తప్పు సార్, ఇది ఇలా ఉంది, మాకు ఇలా అనిపిస్తుంది. మరి ఆ మీడియాలో కూడా 2 విషయాలు వచ్చేసినాయి. ఇప్పుడు మీరు ఏదైనా పాయింట్అవుట్ చేశారనుకో, మీరు యాంటీ ప్రో అని చెప్పి బ్రాండింగ్ పడరు. బ్రాండింగ్ లేకుండా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఇంత పరిస్థితులు ఉండకపోవచ్చు. కొన్ని విషయాల లోపల ఇప్పుడు యోగాను ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి. హెల్త్ సిస్టమ్ రికవర్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్
కొన్ని రోజుల వరకు నాకు తెలిసినంత నా ఫీలింగ్. ఇప్పుడు ఏదో వాళ్ళు జనవరి అంటున్నారు కానీ ఇట్ విల్ గో అప్ టు జూన్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ అలవాటు పడిపోయారు కదా, ఇప్పుడు ఈ 3 నెలలు పంపించారు పిల్లలు. అవును. జూన్ వరకు స్టడీస్ ఉండవు. మరి వీళ్ళు ఏం చెప్పారో వాళ్ళేం తెలుసుకున్నారో ఆన్లైన్లో ఏం మాట్లాడారు. బట్ పిల్లలు మాత్రం ఇప్పుడు దే బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఆన్లైన్. ఇంతకుముందు వాళ్ళకి ఈ సెల్ ఫోన్తో అవసరం ఉండేది కాదు. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్, గొప్ప ఇన్వెస్టర్స్ అయిపోయారు. ఇప్పుడు చిల్డ్రన్ గురించి ఒక స్మార్ట్ ఫోన్ కొన్ని ఇవ్వాల్సిందే. ఏం చదువుకుంటాడంటే ఈ 1 ఇయర్లో నాకు అర్థం కాలేదు కానీ బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ ఊల్ ఈ చదువుకి తల్లిదండ్రులు 35-40 కొన్ని స్కూల్స్ అయితే దే ఆర్ స్పెండింగ్ అంటే సూపర్ రిచ్ 50,000 చైల్డ్కి ఏసీ చదువు. ఎందుకండి వై కాంటి అంటే ఆ చైల్డ్ మామూలు సర్కమ్స్టెన్స్లో ఉండడా? ఎల్లకాలం నీ చేతిలోనే ఉంటుందా మొత్తం చెప్పండి. సో ఈ డిస్పారిటీ, ఆ షో ఆఫ్, వీళ్ళు కార్స్లో వస్తే వాడు పెద్ద పెద్ద బెంజ్ కార్స్లో పిల్లోడు, సో మామూలు చదువుకుంటుంటాడు అఫీషియలా. సో యు ఆర్ నాట్ టీచింగ్ హిమ్ టు ఫేస్ ది లైఫ్. నువ్వు ఉన్నంత వరకు ఇస్తావు, నీకేమన్నా దెబ్బ తగిలిందో జంప్ అవుతావు నీరవ్ మోడీలాగా, ఆడి పరిస్థితి ఏంటి? సరే వాళ్ళంటే దే కెన్ అఫోర్డ్. ఎందుకు మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎమ్యులేటింగ్ దెమ్? ఎవరు నేర్పిస్తున్నారు ఈ థాట్స్ అన్ని? సెల్ ఫోన్ నేర్పిస్తుంది. సెల్ లోపల ఎవడో వ్యాపారాలని మనకి ఎక్కిస్తుంది. వాళ్ళ డిజైన్స్, అవసరం లేని విషయాలు క్లాగ్ అయిపోతుంది కదా మైండ్. నీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? నువ్వు పరీక్షకు చదవాల్సిన సిలబస్ వేరు. ఒకటేనండి, ఎగ్జామ్ స్కూల్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఫస్ట్ చదివిపించి ఎగ్జామ్ పెడుతుంది. నేచర్ అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి నేర్పిస్తుంది. అంతే తేడా. ఇప్పుడు ఆ సెకండ్ దశకు కూడా మనం మెచ్యూరిటీ వచ్చేయాలి. ఇప్పుడు 2020లో మనం ఎగ్జామ్ నేర్చుకుంటున్నాం అంటారా? ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. తర్వాత లైఫ్ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. లైఫ్ తప్పకుండా నేర్చుకున్నాం, చాలా మటుకు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటాం. ఇంకా కొంచెం ఏంటంటే ఒక నేర్చే విధానంలో ఏముంటుందంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. సపోజ్ ఒక సిలబస్ లోపల ఒక 100 పేజీలు ఉన్నాయనుకోండి, 100 పేజీలు ఒకటేసారి చదవడం విద్య అన్నారు. యూ డివైడ్ ఇట్ ఇంటూ పార్ట్స్. ఒక్కొక్కటి 10 రోజుల లోపల 100 పేజీలు చదవాలనుకొని పెట్టి డిసిప్లిన్గా చదవడం. సో డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకరోజు ఒకటి చూసాము, ఒకరోజు ఇలా చేసామని కాదు. ఈ డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఇక్కడ నేచర్ మనకు అగెనెస్ట్గా ఉంది, ఈ లెసన్ నేర్పిస్తుంది, మన హెల్త్ సిస్టమ్ పాడవుతుంది, మన ఎకానమీ పాడవుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలా లేదా? తప్పకుండా తీసుకోవాలి. అక్కడ ఒక్కసారి బాగైపోయినా మనం కానీ నెగ్లిజెన్స్ చేసామనుకోండి, అప్పుడు లెసన్ నేర్చుకున్నట్ట కాదా? కాస్ట్లీయర్ అయిపోతుంది కదా. ఆ కాస్ట్లీ మిస్టేక్స్ చేయ. ఇది అంటే నేర్చుకున్న వాళ్ళు ఎవరు అంటే ఎవడోడికైతే ఆ కోవిడ్ వల్ల, సపోజ్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఈజ్ ఇట్ నాట్ ఎ లాస్ టు ది సొసైటీ ఇన్ జనరల్? ఇప్పుడు మీరు చూసారా, కోవిడ్ అంతా కూడా రిచ్ అండ్ బిగ్ పీపుల్ని కొడుతుంది. మేబీ అంత చెప్పినా జనాలు నెగ్లిజెన్స్లో ఉన్నారనుకోండి. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే యూ కెన్ అఫోర్డ్ టు దగ్గర 3 crores 4 crores బిల్ అయింది. మామూలు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి డబ్బు తెచ్చిస్తుందండి? ఎవరి నుంచి ఆ డబ్బు ఇస్తారు? మేబీ వాళ్ళు కాసేపు మాట్లాడినంత వరకు వాళ్ళ ఓట్స్ రావడానికి చెప్తారు, కానీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్, ఎవరు బటన్ పే చేయాలి? మళ్ళీ ప్రజలే కదా. మరి ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళకి కంపెనీలు లేవు, ఫ్రీడమ్ ఉంది, ఫుడ్ లేదు. మీరు ఆలోచించండి ఎలా రాబోతుంది పరిస్థితి. అంటే మనం నెగిటివ్గా మాట్లాడడం అనేది, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్. పాజిటివ్గా ఉండడానికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మినిమైజ్ చేసుకోవాలి మన కోరికల్ని, మన వాంట్స్ని, మనకున్న డబ్బుని చక్కగా కేటగరైజ్ చేసుకోవాలి. వేస్ట్ ఎక్స్పెండిచర్కి వెళ్ళకూడదు. వీ కెనాట్ అఫోర్డ్ అన్వాంటెడ్ లగ్జరీ లివింగ్ వెళ్ళకూడదు. ఎంత సింపుల్ ఉంటే నేచర్ అంత సింపుల్గా మనం వదిలేస్తుందండి. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద మహావృక్షాలు సైక్లోన్ వచ్చిందనుకోండి వెళ్ళిపోతుంది. గడ్డిపోచకి ఏమైనా అవుతుందా? సైక్లోన్ వస్తే ఏం చేస్తుంది గడ్డిపోచ? అలా ఆ గాలికి ఇలా ఉంటుంది, గాలి పోయినాక మామూలు ఉంటుంది. ఇది ఎవరు నేర్పిస్తున్నారు ఈ విద్యనంతా? ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ టెక్స్ట్ బుక్, ఇన్ యువర్ సిలబస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఎల్స్వేర్.
ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ స్క్రిప్చర్స్ టాట్ బై ఆచార్య. అంటే జీవించడం ఎలా అనేది ఆ విద్యను నేర్చుకుంటే ఇదంతా స్మాల్ ఇష్యూ అయిపోతుంది. నా పాయింట్ ఏంటంటే సింపుల్, ఎలా జీవించాలి అనేది మన పూర్వీకులు ఏ మార్గం చూపించినారో తెలుసుకోండి, ప్రాక్టికల్ ఉన్నంత వరకు ఫాలో అవ్వండి. సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ కదా. ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి కళ్యాణాలు జరుగుతున్నాయంటే కళ్యాణం అనే కాన్సెప్ట్ అయితే ఉంది కదా, దానికి కావాల్సిన సంస్కారాలు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అంటే నా అబ్జర్వేషన్ చూస్తాను, ఇంతకుముందు ఏం చేసేవారంటే ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరిగింది అనుకోండి, ఆనందంతో బంధువులు నాట్యం చేసేవారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా హ్యాపీగా కూర్చొని తిలకిచ్చేవారు. ఇప్పుడు రివర్స్ అయింది. అది ఏమవుతుందంటే తర్వాత మీరు సెకండ్ చూడండి, ఎప్పుడైనా కూడా ఒక న్యాచురల్ ఫోటోగ్రాఫ్కి ఒక ఆర్టిఫిషియల్ ఫోటోగ్రాఫ్కి చాలా తేడా వస్తుంది. ఎవరో వాళ్ళ పాపం నిలబడ్డారు, ఏదో మామూలు ఇలా చిన్న లుక్లో ఉన్న బ్యూటీ, ఆ మూమెంట్లో ఉన్న క్లారిటీ వేరు. ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు, సార్ మీరు మళ్ళీ రీప్లే చేయండి, అవునా కదా. ఇదంతా ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. దే వాంట్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్స్ యాజ్ ది బెస్ట్. అంటే ఏంటి? ఆర్టిఫిషియల్. యు ఆర్ నాట్ న్యాచురల్. సో ఇఫ్ యు ఆర్ సింపుల్ అండ్ న్యాచురల్ విత్ లైఫ్, ఏమవుతుంది నీకు? అన్నీ నేచర్ విల్ ప్రొటెక్ట్ అండ్ ఇట్ విల్ ఓపెన్ ది గేట్స్ ఆఫ్ విజ్డమ్. నీ శరీరంలో బయలాజికల్ క్లాక్ ఎప్పుడు ఏది తినాలి ఏది తినకూడదు అన్నీ నీకే తెలియకుండా నీ అంతరాత్మ చెప్తుంది. అదే అందరూ పెద్ద పెద్ద స్కాలర్స్ చెప్పేది అది. నువ్వేంటో తెలుసుకో. నువ్వేంటే ఏంటి? శరీరమా? శరీరంలో ఉన్న మనసా? శరీరం వెనుక దాగి ఉన్న ఆత్మనా? ఆత్మనే పరమాత్మనా? నువ్వే దేవుడు అయిపోతావా నీ ఆత్మను తెలుసుకున్నంత మాత్రం? ఇవన్నీ క్వశ్చన్స్. కాబట్టి మనము ఇక్కడ ఏమవుతుంది అంటే శారీరక పరంగా ఆరోగ్యమా, అన్నం దొరుకుతుందని ఆలోచిస్తున్నామా, కంఫర్ట్సా? బాగుండడం అంటే ఏంటి డెఫినేషన్ మీద ఈ డెఫినేషన్ వస్తుంది. సంవత్సరం అంటే ఏంటి? సంవత్సరం అంటే ఏంటి? 12 రాసుల్లో సూర్యుడు గమనమే సంవత్సరం. 2, ఒక ఉత్తరాయణం ఒక దక్షిణాయనం. వింటర్ టైంలో ఎలా సూర్యుడు క్షీణిస్తున్నాడు, సమ్మర్ టైంలో ఇలా ఉన్నాడు. ఇవి 6 ఋతువులకి కారణం. సింపుల్ టెక్నిక్లో మన వాళ్ళు చెప్పేశారు, ఇదో పలానా టైం లోపల ఈ నక్షత్రం లోపల వర్షం పడింది. ఎందుకంటే దే ఆర్ ట్యూన్ విత్ నేచర్. ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఒకటి చెప్పిన 100% ఆ రోజు పడదు. ఇవాళ క్లియర్ స్కై అన్నాడు అనుకో, డెఫినెట్గా వర్షం పడుతుంది. అంటే టెక్నాలజీ ఈజ్ గుడ్, బట్ ఇన్స్టింక్ట్ పోకూడదు మనిషికి. నేచర్తో ఉన్న కనెక్షన్ పోయినప్పుడు ఏమంటుందంటే ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ. మీరు ఏ ఫ్రూట్ అయినా చూడండి నిగనిగలాడుతూ ఉంటుంది, కూరగాయ చూడండి నిగనిగలాడుతుంటుంది. అది చూడగానే మీ అంతరాత్మ చెప్తుంటుంది నేనేదో కెమికల్ తింటున్నానని. అవును. అంటే జెనెటిక్గా కెమికలైజ్డ్గా ఫుడ్ తీసుకుంటున్నాం మనం. ఎందుకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఎందుకు వాడాలి నువ్వు కెమికలైజ్డ్? ఇది చచ్చిపోవా? అది లోపలికి వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తుంది? చిన్నగా చంపేస్తూ ఉంటుంది. అంటే ఒక హెల్త్ సిస్టమ్కి ఎలా ఇమ్యూనిటీ అవసరమో, ఒక సమాజం కూడా ఒక హ్యూమన్ బాడీ లాంటిదే. ఒక సిస్టమ్ ఒక దెబ్బతింటే, ఇప్పుడు హార్ట్, లివరు, లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా హ్యూమన్ బీయింగ్ని నడిపిస్తుందో, పొలిటికల్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, కల్చరల్, ఇవన్నీ కూడా ఒక సమాజానికి సిస్టమ్స్. ఒక్క సిస్టమ్ దెబ్బతింటే, రెస్పిరేటరీ సిస్టమ్ తింటే ఎలా ప్రాణం పోయిందో, హార్ట్ ఫెయిల్ అయితే ఎలా సర్క్యులేషన్ పోతుందో, దీన్ని కంపేర్ చేసి చూడండి. సో నేచర్, సొసైటీ, మనిషి ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ నేచర్. వాళ్ళు ఏం చేస్తున్నారు? జీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోపల లాభం గురించి ఏదో చేస్తారు. రేపొద్దున హ్యూమన్ బీయింగ్ కూడా మార్చేస్తారు. రేపొద్దున రాబోయేది తరం ఏం చేస్తుంది తెలుసా? టైలర్ మేడ్ చిల్డ్రన్. నీకు ఏ క్వాలిటీస్ కావాలంటే ఆ పిల్లోడు వచ్చేస్తాడు, అవ్వబోతుంది. దట్ ఈస్ ది లేటెస్ట్ రీసెర్చ్. ఇంతకుముందు న్యాచురల్గా ఒక తల్లి ఒక బిడ్డని కన్న రోజులు పోయినాయి కదా, 90% సిజేరియన్స్ అయినాయి. సో నీకు టు డెలివర్ విత్ ఈజ్, నేచర్ ఏదైతే నీకు ఇచ్చిన వరాన్ని ఆల్రెడీ డిస్ట్రాయిడ్ బై అవర్ సెల్స్, బై అవర్ ఓన్ యాటిట్యూడ్. సో ఇలాంటి అన్నీ కూడా నేచర్కి అగెనెస్ట్ పనులు,
మేము గ్రోత్లో చేస్తున్నాము, మేము మోడర్నిటీలో చేస్తున్నాము, మేము గ్రేట్ పర్సన్స్, మేము చాలా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మాకు తెలుసు అనుకుంటే కర్మ అనుభవిస్తారు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సింప్లిఫై అయ్యి టూ మెనీ గ్యాడ్జెట్స్తో నెత్తి మీద పెట్టుకోకుండా మీరేంటో మీకంటూ ఒక టైం పొద్దున్న నిద్రలేసి చక్కగా ధ్యానం చేసుకొని ఏదో యోగా చేసుకొని లేదా ఏదో మీకు తెలిసిన ఎక్సర్సైజ్ చేసుకొని యూ స్పెండ్ 5 minutes టైం విత్ యూ. నో, అసలు నీ లంగ్స్ నీ లివర్ ఎక్కడుందో ఒకసారి చూసుకుంటా మానసికంగా. ఎవరో డాక్టర్ చెప్తే కాదు మీ లంగ్ ఫెయిలియర్ అయిందనేది, నీకే తెలిసిపోతుంది. అసలు ఎంతమంది ఆ శ్వాసనన్నా ఫీల్ అవుతున్నారా? అసలు పేగ ఎక్కడ, చిన్న పేగ ఎక్కడుందని చూసుకుంటున్నారా? వీఆర్ జస్ట్ లివింగ్ లైక్ యానిమల్స్. యానిమల్స్ ఆర్ మోర్ ఇన్స్టింక్చువల్, మోర్ బెటర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్. మనం హ్యూమన్ అనుకుంటున్నాం కానీ వీఆర్ బికమింగ్ ఇన్ హ్యూమన్. అది ఆ ట్రెండ్ తగ్గాలి అంటే ఒక చిన్న వైరస్ నేర్పించింది, వైరల్ చేసింది, కళ్ళు తెరిపించింది. ఈ వైరల్ కాకుండా మనల్ని విజన్ పెంచుకునే విధంగా చూడమని చెప్తున్నాం. అందరూ ఆ విజన్లో చేస్తే ట్రెమెండస్ ఫ్యూచర్ ఈ సెట్ బ్యాక్ నుంచి. లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ ట్రాప్. చాలా హ్యూమన్ లైఫ్కి నష్టమయ్యే పరిస్థితి ఉంది. కానీ మనం ఆశాజీవిని ఇందాక చెప్పాం కదా, పీపుల్ విల్ చేంజ్ అకార్డింగ్ టు సర్కమ్స్టాన్సెస్. ఫర్ బెటర్మెంటే చేంజ్ కావాలి. దాని దగ్గర ఇంత విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ కూడా అందరినీ మరణింపజేస్తే ఆయనకి ఏం ఆనందం వస్తుంది? ఒక బొమ్మ విరిగిపోయింది అనుకోండి, దాంట్లో ఏం తృప్తి ఉంది? ఆడుకునేవాడికి తృప్తి ఉండదు కదా. కాబట్టి ఆయన కూడా ఇదొక ఆట. మనం ఆ ఆట తగ్గట్టు వెళ్ళి మన విధాత రాసిన రాత నుంచి అర్థం చేసుకొని పంచభూతాల్ని గౌరవించుకొని ఎక్కువ డబ్బును కానీ ఆలోచనలు కానీ విషయాలను కానీ వ్యయం చేయకుండా, బడ్జెట్ ఇది, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాబడి ఎంత, పోబడి మినిమైజ్ చేసుకుంటే అదే నేర్పించింది మనకి. అది చూడండి, అది రాకముందు డిమానిటైజేషన్. అంతకుముందు ఎన్ని ఏటీఎం సెంటర్లు ఉండే, ఇప్పుడు ఏటీఎం సెంటర్లకు నీకు డబ్బు రాదు కదా. సో నేచర్ మొదలే కొట్టేసింది ఒక దెబ్బ. అంటే అది పొలిటికల్ డిసిషన్ ఉండే, ఏమైనా ఉండే, అట్లా ఎవరికొకరికి ఒక ప్రేరణ ఇస్తుంది. రాబో తరాలు నేర్పించింది, ఇప్పుడు నేర్పిస్తుంది. ఒక సెట్ బ్యాక్ ఇచ్చింది. రీసైకిల్ కాకముందే మనం రియలైజ్ అయ్యి పొలిటీషియన్స్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే పాపం వాళ్ళు చేయాలన్నా కూడా క్యాడర్ ఒప్పుకోదు. ఓకే, క్యాడర్ని వాళ్ళని బంధించేస్తుంది. వారికి 24 గంటలు ఏదైనా పోలీస్ స్టేషన్లో వాడు ఏదో చేసిన తప్పుడు పని విడిపించడానికి. రాజకీయం అంటే వాళ్ళు ఏదో రెవెన్యూ వాడి దగ్గర ఏదో ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి, వీటికి క్యాడర్. మా గ్రోత్ ఎట్లా అంటున్నారు ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్. ఆయన వస్తాడంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అంటున్నాడు. మీరు చూసారో లేదో? ఫ్యాన్స్కి గవర్నెన్స్కి ఏం సంబంధం? అవును, చెప్పండి. మా క్యాడర్ అంతా బాగుంటుందండి. ఏ విధంగా బాగుంటుంది నాకు అర్థం కాలే. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావా, లేదా వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తున్నావా? అవును, అంటే దాని అర్థం డైరెక్ట్గా గవర్నెన్స్ ఆన్ ది పీపుల్ చేస్తావు. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? కాబట్టి ఇలాంటి ఆలోచనలు మాట్లాడకుండా ట్రూత్ చెప్పడం నేర్చుకొని అందరూ మినిమైజ్డ్ థింకింగ్తోని ఫ్రెష్ ఎయిర్లో ఉంటూ అన్వాంటెడ్ పనులు చేయకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది. లేకపోతే సైకిల్ అయిందంటే మాత్రం చాలా లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. చూశారు కదండి, 2020లో ప్రజలకు నేర్పినటువంటి ప్రతి పాఠాన్ని జాగ్రత్తగా దాంట్లో నుంచి మనం ఎలా బ్రతకాలి, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, తద్వారా సమాజాన్ని మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి. శ్రీధర్ గారు చెప్పినట్లుగా అన్నీ నేర్చుకుని 2021లోకి అడుగు పెడితే 2021 అద్భుతంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.